తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. రైట్ నౌ ఐఎమ్ విత్ పార్థివన్ సార్. పార్థివన్ సార్ అంటే మీ అందరికి ఎలా చెప్పాలి, ఆయిలెత్తు ఊర్వన్ అంటే యుగానికి ఒక్కళ్ళు మీకు చోళరాజు ఉన్నాడు కదా, సో ఆ చోళరాజు ఇప్పుడు నాతో పాటు ఉన్నారు అనమాట. నమస్తే సార్. నమస్తే. ఉదయపాది నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇన్ తమిళ్ చాలా మంది స్టోరీస్ చెప్పారు కదా, ఆ హీరోస్ ఎప్పుడైనా కలిసినప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంటి సార్? కంపల్సరీ స్టేజ్ లే చెప్పారు. లైక్ అప్పుడు నాకు డేట్స్ లేదు. అదే 1984 లో భాగ్యరాజ్ సార్ దగ్గరికి వచ్చారు కాబట్టి స్టార్టింగ్ ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్. ఆయన దగ్గర నేర్చుకుంది మీకు ఎంతవరకు ఉపయోగపడింది స్టార్టింగ్ కెరియర్ డేస్ లో అంటే ఏమని చెప్తారు? జాయిన్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 93 అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆర్ వెయిటింగ్ ఆన్ ద. పార్థివన్ గారు ఒకసారి రెహమాన్ గారి షోలో ఏదో గొడవపడి మైక్ ఇసిరేసి అది ఏంటి సార్ ఆ ఇన్సిడెంట్ అసలు? దాంట్లో ఏదో గొడవ వచ్చేప్పుడు నాకు అవుట్ ఆఫ్ మై కంట్రోల్. రీసెంట్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. ఏంటి సినిమాలలో అక్కడ చెయ్యాలి, ఆయనతో చెయ్యాలన్న కోరిక, లేకపోతే డిప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి ఒక విష్ చేద్దామని వచ్చి కలిశారు? అసలు నేను ఒక స్క్రిప్ట్, మంచి స్క్రిప్ట్ రెడీ చేస్తే మనం వర్క్ చేస్తాం సార్ అనేసి పవన్ గారే చెప్పారు. ఆయన చెప్పారు. రీసెంట్ గా ఒక అందరు మీడియా వాళ్ళకి ఒక మెసేజ్ వస్తుంది. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఉన్నారు కదా, ఆయన ఇంకొక హీరోయిన్ లివింగ్ టుగెదర్ బ్రీడా ఏదో ఉన్నాం పేరు. ఈజ్ ఇట్ రైట్? అది రైట్ న్యూసా లేకపోతే? నాకు దాని గురించి ఏదో తెలియదు. నాకు ఆ అమ్మాయిని గురించి తెలిసిన షీఈస్ వెరీ టాలెంటెడ్. యాజ్ ఎ డైరెక్టర్ గా సక్సెస్ఫుల్, యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా సక్సెస్ఫుల్, యాజ్ ఎ హీరోగా సక్సెస్ఫుల్, అన్నిట్లాగా సక్సెస్ఫుల్. ఎందుకు పర్సనల్ లైఫ్ లో యాజ్ ఎ హస్బెండ్ గా ఫెయిల్యూర్ పార్థివన్ గారు అంటే మీ మిస్టేక్ అని చెప్తారా లేకపోతే సీత గారి మిస్టేక్ అని చెప్తారా? నైస్ క్వశ్చన్. ఈ హస్బెండ్ వైఫ్ ప్రాబ్లం ఆల్ ఓవర్ ద వరల్డ్, ఆల్ ఓవర్ ద యూనివర్స్, ఇట్ ఈస్ దేర్. After 22 years, I didn't get married to anybody. So that is the respect I am giving to my that position. మీరు ఫేడ్ అవుట్ అయిపోతే మేడం డిసిషన్ తీసుకోవచ్చు. బాగా పీక్ లో ఉన్నారు పార్థివన్. పీక్ లో ఉన్నప్పుడే డైవర్స్ అయింది. నార్త్ కి సౌత్ కి ఎప్పుడే కంపేర్ చేయకూడదు సార్. పిల్లలకి ఎంత ఏజ్ ఉంటుంది మీరు ఇద్దరు విడిపోయేటప్పుడు? 9-10 అంతే. పార్థివన్ గారు దేవుడిచ్చిన ఇద్దరు బిడ్డలు ఉండగా ఎందుకు ఇంకొక అబ్బాయిని అడాప్ట్ చేసుకున్నారు? తాము మీద ఉన్న ప్రేమతో 22 సంవత్సరాల నుంచి సింగిల్ గానే ఉంటున్నారు. బట్ సీత గారు పెళ్లి చేసుకున్నప్పుడు బాధ అనిపించిందా? కళ్ళమ్మడి నీళ్ళైతే కొంచెం తిరుగుతున్నాయి ఎందుకో. ఇప్పుడు మాట్లాడుకుంటుంటారు ఫోన్ లో మంచి చెడులు సీత గారు? నో టచ్ లేదు. ఇప్పుడు లాస్ట్ మంత్ వాళ్ళు మదర్ మిస్ అయ్యారు. నేను అప్పుడు అక్కడనే ఉంటాను, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడనే ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ నాకు సీత గారు మెసేజ్ చేశారు. మెసేజ్ వచ్చింది. ఇంత మంచి మనుషులు కూడా ఉంటారు సార్. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో రైట్ నౌ ఐఎమ్ విత్ పార్థివన్ సార్. పార్థివన్ సార్ అంటే మీ అందరికి ఎలా చెప్పాలి, ఆయిలెత్తు ఊర్వన్ అంటే యుగానికి ఒక్కళ్ళు మీకు చోళరాజు ఉన్నాడు కదా, సో ఆ చోళరాజు ఇప్పుడు నాతో పాటు ఉన్నారు అనమాట. నమస్తే సార్. నమస్తే. సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికి నా హృదయపూర్వ నమస్కారం. సో ఫస్ట్ తెలుగు ఇంటర్వ్యూ మీది. ఎందుకంటే తమిళ యాక్టర్, తమిళ డైరెక్టర్, తమిళ ప్రొడ్యూసర్ అయినప్పటికి కూడా సౌత్ లాంగ్వేజెస్ లో ఆ రాధాకృష్ణన్ పార్థివన్, పార్థివన్ తెలియని సినిమా లవర్ లేరు. ఫస్ట్ దేవుడికి థ్యాంక్స్ చెప్తారా, అమ్మ నాన్నకి థ్యాంక్స్ చెప్తారా, మీ గురువులకు థ్యాంక్స్ చెప్తారా? దీనికి ఫస్ట్ సినిమాకే థ్యాంక్స్ చెప్తాను. అంతేనా? సినిమా లేకుండా నాకేం వేరేం లేదు. ఐ న్యూ నథింగ్ బట్ సినిమా. అదే మార్నింగ్ పొద్దునే 4 o'clock నాతో డే స్టార్ట్ అవుతుంది. నైట్ 12 o'clock వరకు నథింగ్ బట్ సినిమానే. మార్నింగ్ 4కి వెళ్ళేస్తారా? డైలీ బ్రహ్మ ముహూర్తాన్ని లేస్తారు. ఎన్టీ రామారావు గారు కూడా అలాగే కరెక్టా 4 o'clock లేస్తారు వాళ్ళు. కరెక్టా? అదే మరి నేను బ్రహ్మ ముహూర్తాలు లేస్తాను. అప్పటి నుంచి సినిమా, అంతే. సినిమా, పోయం, నథింగ్ బట్ సినిమా. అదే తమిళ సినిమా, తెలుగు సినిమా. మీరు చెప్పినట్టే యుగానికి ఒకడు
లేటెస్ట్ హ్యాపీనెస్ మళ్ళీ ఇప్పుడు రీ రిలీజ్ చేస్తారు. PS1 PS2 కూడా PS1 వేరే, యుకానిక్ ఒకటి దా నాతో స్పెషల్. చోళా కింగ్ క్యారెక్టర్ ఉంది కదా, దాన్ని చూసి నాకు 3 తెలుగు ఫిల్మ్ వచ్చింది. ఆ క్యారెక్టర్ ని చూసి ఇంప్రెస్ అయ్యి ఓకే ఇప్పుడు చేస్తాను. దిల్ రాజు గారు ఫిల్మ్ ఒకటి, కొత్త ఫిల్మ్ ఒకటి చేస్తాను. అప్పుడు చేసింది ఇప్పుడు గుర్తు పెట్టుకున్నారు. ఇప్పుడు చూడండి, అప్పుడు చూడలేదు ఎవరు, ఇప్పుడే చూస్తారు. కానీ ఏ క్యారెక్టర్ చేసినా కానీ పరకాయ ప్రవేశం చేసేస్తారు, ఇన్వాల్వ్ అయిపోతారు. ఆ క్యారెక్టర్ ఈయన కోసమే డిజైన్ చేసాం అనేలాగే ఉంటాయి మీ క్యారెక్టర్స్ అన్ని కూడా. నేను యాక్సెప్ట్ చేసినప్పుడే అదా చేస్తాను. ఇట్ షుడ్ బి వెరీ సూటబుల్ ఫర్ మీ. ఐఎమ్ నాట్ లైక్ అజిత్ లాగనో అరవింద్ స్వామి లాగనో అలాంటి ఒక యాక్టర్ లేదు. సో ఇట్ షుడ్ బి అది సూటబుల్ గా ఉండాలి. ఇప్పుడు విజయ్ సేతుపతి ఒక ఈ మహారాజాలో ఆయనతో క్యారెక్టర్ విజయ్ సేతుపతి అన్ని మెర్జ్ అయింది. అవును, అలాంటి నాతో ఫస్ట్ ఫిల్మ్ ఎముడైనా మొగుడు, రౌడీ గారి పెళ్ళం, ఇదంతా నాతో ఫస్ట్ ఫిల్మ్ తో రీమేక్. ఆ క్యారెక్టర్ నాకు నిండా సూటబుల్ గా అయింది వెళ్ళదా నేను స్టార్ అవుతుంది. సో ఆ సూటబిలిటీ ఆఫ్ ద క్యారెక్టర్ నాకు యుగానికి ఒకటిలో అదే నేను చేసిన బెస్ట్ ఫిల్మ్. సో యాక్చువల్ గా చెప్పాలంటే ఈ మధ్య డైరెక్టర్స్ అందరూ కూడా టర్న్ అవుతున్నారు అనమాట యాజ్ యాక్టర్ గా. అది మీ తమిళ్తోనే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అసలుకి మీరు గాని సముద్ర కనిసారి గాని సూర్య గారు గాని మా తెలుగు వాళ్ళకి ఇప్పుడు స్పెషల్ విలన్ రోల్స్ అంటే మీరే గుర్తొస్తారు. సో వాళ్ళిద్దరు బాగా దగ్గర అయిపోయారు. ఇప్పుడు మీరు కూడా దగ్గర అవుతున్నారు ఇంకా. సో నెక్స్ట్ ఇయర్ నుంచి నిండా పిక్చర్ చేస్తాను, తెలుగులో చేస్తారు. ఓకే సార్, రీసెంట్ గా నేను భాగ్యరాజ్ గారి ఇంటర్వ్యూ చేశాను. ఒక ఎన్సైక్లోపీడియా అని చెప్పుకోవచ్చు ఆయన. బట్ ఆయన దగ్గర మీరు పనిచేశారు కాబట్టి ఆల్మోస్ట్ మీరు కూడా ఒక ఎన్సైక్లోపీడియా. ఎందుకంటే 1984లో యాజ్ ఎ అసిస్టెంట్ డైరెక్టర్ గా మీ కెరీర్ ని స్టార్ట్ చేసి దాదాపు 16 to 17 ఫిలిమ్స్ డైరెక్టర్, 14 ఫిలిమ్స్ యాజ్ ఎ ప్రొడ్యూసర్, more than 100 పిక్చర్స్ యాజ్ ఎ యాక్టర్ అండ్ పోయిట్, లిరిసిస్ట్, సింగరు. ఎలా పాసిబుల్ అవుతుంది సార్? అసలు ఏం చెప్తారు మీ కెరీర్ గురించి? అదే చెప్పాను కదా, సినిమా ఇది అన్ని సినిమాలో ఉండదనే ఉంది. ఏది చేస్తేనే లిరిక్స్ రాస్తేనే అది సినిమాదా, డైరెక్ట్ చేస్తాను, ప్రొడ్యూస్ చేస్తాను అన్ని, ఇది తప్ప నాకు వేరేం తెలియదు కదా. అది స్టేజ్ బై స్టేజ్ నేను ఇంప్రూవ్ చేస్తాను. లైక్ ఫస్ట్ నన్ను నేనే హీరోగా ఇంట్రొడ్యూస్ చేసిన ఫస్ట్ డైరెక్టర్ నేనే. ఐ థింక్ ద హోల్ యూనివర్స్ లో నన్ను నేనే హీరోగా ఇంట్రొడ్యూస్ చేసిన ఫస్ట్ డైరెక్టర్ నేదా. అప్పుడు నాతో స్క్రిప్ట్ వచ్చి కొంచెం డిఫరెంట్ గా ఉన్నది వల్ల ఏ హీరోస్ అక్సెప్ట్ చేయలేదు నాతో ఫస్ట్ ఫిల్మ్. ఇట్ వాస్ ఎ వెరీ నెగటివ్ రోల్. సెకండ్ హాఫ్ లో టర్న్ అవి అట్నే వెరీ పాజిటివ్ రోల్ అవుతుంది. అప్పుడు ఏ హీరోకి అక్సెప్ట్ చేయలేదని. ఈవెన్ కథ చెప్తే ఎవరో దగ్గరికి వెళ్ళారు అందరు ఇండస్ట్రీ ఇంక్లూడింగ్ కమల్ సార్ అందరూ చెప్పాను. ఆల్మోస్ట్ అందరు ప్రొడ్యూసర్ చెప్పాను. ఎవరు ఫస్ట్ ఒక 3 సీన్స్ మాత్రమే వింటారు. నో ఇది ఇంత సినిమా వాళ్ళందరికీ ఒక ఫార్ములా ఉంటుంది. సినిమా అంటే ఈ ఫార్ములా లోపల ఫిక్స్ అవుతూనే అది హిట్. అలాంటి ఒక ఫ్రేమ్ ఆఫ్ మైండ్. దాంట్లో నాతో స్క్రిప్ట్ ఫిట్ అవ్వలేదు. సో అందరూ నన్ను తిప్పి పంపిస్తారు. అప్పుడు నేను వచ్చి యాజ్ ఎ డైరెక్టర్ కదా నన్ను థింక్ చేసి ఎవరు లేనప్పుడు అప్పుడు నాకు నేనే హీరో కావదనేసి డిసైడ్ చేసి దానికి ఒక ప్రొడ్యూసర్ మిస్టర్ సుందరం అనేసి ఒక ప్రొడ్యూసర్ ఈ టుక్ ద రిస్క్. Like 38 lakhs ఆ టైంలో. పుదియ పాది వాస్ రిలీజ్ 1989. 88 లో స్టార్ట్ చేసాము. 38 lakhs ఫస్ట్ కాపీ. అవును, ఒక పైసా కూడా తిప్పిరాదు. అంత పెద్ద రిస్క్ తో నన్ను హీరోగా ఇంట్రొడ్యూస్ చేశారు ఆయన. వాడుదా నాకు దేవుడు. సూపర్ డూపర్ హిట్ కదా. అవును, సూపర్ డూపర్ అవార్డు కూడా వచ్చింది, బెస్ట్ ఫీచర్ ఫిలిం. 2 నేషనల్ అవార్డు వస్తుంది. ఇంతవరకు నెక్స్ట్ కూడా ఏదో చేశారు, డేస్ అనేది వస్తుంది ఒకటి. నాదియా నా పిక్చర్ హౌస్ఫుల్ సెకండ్ నేషనల్ అవార్డు. ఒత్త సెరుపుని పిక్చర్ చేశాను, దానికి 3rd నేషనల్ అవార్డు దొరికింది. ఆ ఒత్త సెరుపుని నేను హిందీలో అభిషేక్ బచ్చన్ పెట్టి చేసి ఉంటాను, ఇంకా రిలీజ్ అవ్వలేదు అది. అమితాబ్ బచ్చన్ ఇస్ ద ప్రొడ్యూసర్. ద సేమ్ ఫిల్మ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఇన్ హాలీవుడ్ నెక్స్ట్ ఇయర్ విత్ డెన్షల్ వాషింగ్టన్. ఐ హావ్ సైన్డ్ ద ఫిల్మ్. సో దట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ థింగ్ ఐఎమ్ హ్యాపీయింగ్. బట్ పుదయపాదికి నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇన్ తమిళ్ చాలా మందికి స్టోరీస్ చెప్పారు కదా. ఆ హీరోస్ ఎప్పుడైనా కలిసినప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంటి సార్? లేదు, కమల్ సార్ స్టేజ్ లే చెప్పారు. లైక్ అప్పుడు నాకు డేట్స్ లేదు, అదేదో డిలే అయింది, ఆయనే యాక్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఫంక్షన్ నేను రాలేదని చెప్తే నేను రాకపోతే పర్లేదని చేస్తారు, దానికోసం వస్తుంది. అలాగా అందరూ హ్యాపీగానే ఫీల్ చేశారు. బికాస్ ఆ క్యారెక్టర్ అందరిని చేయను మాలదు. యాజ్ ఎ న్యూ ఫేస్ నాకు వచ్చి వేరే దోవలేదు. సినిమాని ఉడిచిపోను మాలదు. డెఫినెట్ గా ఏదైనా చేయాలి. అప్పుడు అంత పెద్ద రిస్క్ నేను ఎత్తుతున్నాయి ఆ పిక్చర్ లో. సో ఆ పిక్చర్ లోనే కదా సీత గారు కూడా. అదే
ఆ పిక్చర్ కి వాళ్ళే పెద్ద ప్లస్ పాయింట్. బికాస్ నా ముందు ఎవరికి తెలియదు. సీత గారు ఫోటోని వేస్తేనే అప్పుడు బిజినెస్. ఓకే. ఆ క్యారెక్టర్ వాళ్ళు అంటే సూటబుల్ గా ఉన్నారు. లైక్ 100% ఆ ఫిల్మ్ హిట్ అయిందంటే నాలో 90% రీజన్ వచ్చి సీత అక్సెప్ట్ చేసిందా. ఓకే. బికాస్ అప్పుడు వాళ్ళకి అలాంటి ఒక ఫేమ్ ఆమె ఉంటుంది. ఎందుకు యాక్సెప్ట్ చేశారు? ఇంతమంది రిజెక్ట్ చేసిన అంటే టైం లేకో లేకపోతే అది వద్దనో ఫస్ట్ కొత్త డైరెక్టర్ నేను వాళ్ళ నాయన గారే స్క్రిప్ట్ వినేసి వాళ్ళ నాయన గారే అడ్వాన్స్ ఇస్తారు. దానికి తర్వాత సీత గారు వచ్చి వాళ్ళ కథని విన్నారు. డెఫినెట్ గా కథ వచ్చి హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్. ఓకే. హీరోగా చేయని ఎవరినో అమ్ముకలేదు తప్ప హీరోయిన్ పైనదా ఉంది ఆ కథ. ఓకే. హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్. ఓకే. సో షీ యాక్సెప్టెడ్. దట్ వాస్ ద ప్లస్ పాయింట్. నన్ను వేసి ఎవరు పిక్చర్ తీసినారంటే థియేటర్ కి రాని ఎవరైనా ఆర్టిస్ట్ కావాలి కదా. అప్పుడు పోస్టర్లు ఎవరు వేసేది. అవును. సో అదిదా ఇప్పుడు చెప్తుంది 100% 90% క్రెడిట్ గోస్ టు సీత గారు. సార్ ఇప్పుడు తెలుగు చాలా వరకు 60-70% చాలా బాగా మాట్లాడుతున్నారు. అంటే మీరు పుట్టడమే తెలుగు ఫ్యామిలీలో పుట్టారా, లేకపోతే ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు టచ్ లో ఉంటారు కాబట్టి దాని వల్ల తెలుగు నేర్చుకున్నారా? లేదు, మదర్ టంగ్ నాకు తెలుగే. మా అమ్మగారు ఇంట్లో స్ట్రిక్ట్ గా తెలుగుగా మాట్లాడాలి. బట్ ఇదిదా తెలుగు అని మాకు తెలుసు. ఇదిదా ప్యూరెస్ట్ తెలుగు మేము ఫీల్ చేస్తాం. మా నాయనంతా తెలుగు మాట్లాడకపోతే చంపేస్తారు మమ్మల్ని. అంతేనా? స్ట్రిక్ట్. ఒక మాట కూడా అరవట్లా మాట్లాడకూడదు ఇంట్లోనే. ఓకే. సో మేమందరం ఇంట్లో ఇదే తెలుగు మాట్లాడతాం. మాకు తెలియదు ఇది 100% తెలిసి మేము మాట్లాడతాం. ఇది అది ఇప్పుడు మీకు 60% గా ఉంటుంది. అమ్మగారి ఎక్కడ నేటివ్ ప్లేస్? ట్రిచి. మాకు నేటివ్ వచ్చి ట్రిచి. మాకు ఆంధ్రాకి ఏం సంబంధం లేదు. అట్లీస్ట్ ఫర్ 4-5 generations. ఓకే. బట్ భాగీరథ్ సార్ తెలుగుతో నాతో తెలుగు బెటర్ తెలుగు. మరి నాకు ఆయన బెటర్ అనిపించారు. తెలియదు. ఆయన పెద్ద స్క్రీన్ ప్లే మేబీ. సో ఇప్పుడు మీరు ఒక 1984 లో భాగ్యరాజ్ గారు సార్ దగ్గరికి వచ్చారు కాబట్టి స్టార్టింగ్ ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్. ఆయన దగ్గర నేర్చుకుంది మీకు ఎంతవరకు ఉపయోగపడింది స్టార్టింగ్ కెరీర్ డేస్ లో అంటే ఏమని చెప్తారు? ఆయన దగ్గర వెళ్ళేటప్పుడు ఒక స్క్రిప్ట్ చూపేసి పోయి జాయిన్ చేశాను. నేను జాయిన్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 93 అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆర్ వెయిటింగ్ ఆన్ ద రోడ్. పామ్ గ్రోవ్ హోటల్ 93. అది ఇదేం చేసిన డైరెక్టర్ కదిర్, ఆర్వి ఉదయ్ కుమార్ వీళ్ళంతా క్యూలో ఉంటారు. 93లో పామ్ గ్రోవ్ లో డబుల్ ఫైన్ ఒక కాటేజ్ ఉంది వెనక. ఈ మెయిన్ రోడ్ నుంచి ఒక క్యూ నిలుస్తుంది. దాంట్లో నేను నిలుస్తాను అప్పుడు. సో అందరూ కథ చెప్పారు. నేను పోయి కథ నేను చెప్పిన కథ నిండా డిఫరెంట్ గా ఉండేది వల్ల నన్ను సెలెక్ట్ చేశారు. అప్పుడు నేను ఏం ఫీల్ చేస్తుంటే నేను ఏం థింక్ చేస్తాను అది ఓకే అని థింక్ చేస్తాను. అప్పుడు వాట్ ఎవర్ ఐ క్రియేట్ దట్ విల్ బి బెస్ట్ అనేసి నా మైండ్ లో ఉన్నాను. ఆయన దగ్గర పోయిన తర్వాత నాకు ఫస్ట్ భయం వచ్చింది. ఆయన బ్రహ్మాండమైన ప్రమాదమైన సీన్ అంతా ఇది వచ్చి జస్ట్ కుప్ప అటని చెప్తారు. కుప్ప అంటే ఇది వేస్ట్, ఇది ఒక ఐడియాకి పెట్టకంటే ఇట్ట మరి బెస్ట్ సీన్ చేయాలని చెప్తారు. అప్పుడు నా ఫస్ట్ అదే నేను నేర్చుకుంటాను. లైక్ వాట్ ఎవర్ వి క్రియేట్ అది బెస్ట్ కాదు, దేర్ విల్ బి సంథింగ్ బెటర్ దెన్ దిస్. సో వీ హావ్ టు సర్చ్ ఫర్ దట్. అదిదా భాగ్యరాజ్ గారు. ఆయనతో స్క్రీన్ ప్లే బెస్ట్ స్క్రీన్ ప్లే కాబట్టి దానికి రీజన్ హీ వోంట్ సాటిస్ఫై విత్ నార్మల్ సీన్స్. ఇండియాలో ఎవరు లేరు కదా ఆయన మించిన బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్. సో అదిదా నా ఫస్ట్ ఆయన దగ్గర నేర్చుకుంటే వీ షుడెంట్ సాటిస్ఫై విత్ వాట్ ఎవర్ వీఆర్ హ్యావింగ్, వాట్ ఎవర్ వీఆర్ క్రియేటెడ్ ఇన్ ద మార్నింగ్. ఇఫ్ యూ థింక్ ఇన్ ద ఈవినింగ్ యూ కెన్ థింక్ బెటర్. So like that we'll improvise on the sets also we'll improvise. So that improvisation I learned from him. So but భాగ్యరాజ్ గారు నా ఇంటర్వ్యూలో చెప్పారు, నేను ఎప్పుడు ఏ స్టోరీ కోసం పెద్దగా కష్టపడింది ఏం లేదు, ఈవెన్ హీరోస్ కూడా నేను నరేషన్ చేసేటప్పుడు సింగిల్ లైన్ చెప్తాను, అదేందో ఆటోమేటిక్ గా సెట్ లోనే కథ రాసేసుకుంటాను, ఆ సీన్లు తీసేస్తాను, అవి సూపర్ డూపర్ హిట్ అయిపోతాయి. అంటే అంతే కదా సార్ మీరు బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్? అన్ని ఆయన మైండ్ లోనే ఉంటుంది. బట్ వీ యూస్ టు డిస్కస్ లాట్, లైక్ 6 months కూడా డిస్కస్ చేస్తాము. కీప్ ఆన్ టెలింగ్ ద స్టోరీ డైలీ మార్నింగ్ నుంచి ఫుల్ స్క్రిప్ట్ ఆయన చెప్తారు. సో పేపర్ లో ఉండదు బట్ అన్ని మైండ్ లో ఉంటుంది. నాకు అదే మరి మీకు అదే అలవాటు. నేను ఇప్పుడు పేపర్ అతను పోను సెట్. ఈవెన్ హౌస్ఫుల్ నాకు సెకండ్ నేషనల్ అవార్డు తీసింది, అది స్క్రిప్ట్ పేపర్లో లేదు, అన్ని మైండ్ లో ఉండి తీసిన ఫిల్మ్ దాది. ఈవెన్ మొన్న 2019 లో మీరు యాక్టింగ్ కి సెరుపు సైజు 7 నేనైతే పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసేది. కానీ మీరు ఇక్కడ తమిళ అనే గానీ మీవి చాలా ఫాలో అవుతాను సార్. నేను మీకు కూడా లాస్ట్ టైం కాల్ చేసినప్పుడు చెప్పాను, నేను బిగ్ ఫాలోవర్ సార్. మీకు మీరు ఏదైనా కానీ ఓపెన్ గా మాట్లాడతారు, అంత ఓపెన్ గా ఎవరు మాట్లాడరు, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది. ఇండస్ట్రీలో అలా ఉండటం చాలా కష్టం. బట్ మీకు ఫస్ట్ నుంచి అలవాడా, లేకపోతే మిడిల్ లో బాగా స్టార్డమ్ వచ్చిన తర్వాత ఇంకా నన్ను ఎవరైతే ఏం చేస్తారు, ఎవరు నాకు ఎదురు చెప్తారు అనేది తర్వాత స్టార్ట్ అయిందా మీకు? ఒక స్టేజ్ తర్వాత ఇది నా లైఫ్,
నేనే కాదు నా లైఫ్ ని లీవ్ చేయాలి. దానికి ఏదైనా మనిషిని హైర్ చేసి నాకు బదులుగా ఈయన వచ్చి నా లైఫ్ ని లీడ్ చేయలేదు. సి వాట్ ఎవర్ ఐ థింక్, వాట్ ఎవర్ ఐ ఫీల్, నేను దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తేనే అది నాతోనే ఎక్స్ప్రెషన్ కదా. మీ ఎక్స్ప్రెషన్ ఎప్పుడే నేను చూపుకునే ఉంటుంటే నాతోనే ఎక్స్ప్రెషన్ ఎప్పుడు చెప్పది. అవును. సో ఐ విల్ స్పీక్ ఫ్రమ్ ఎ హార్ట్ జనరలీ. ఓకే. దానికి అంటే ఇమాజినేషన్. అప్పుడు నేను మాట్లాడితే ఎవరు వినరు. ఎప్పుడు 89 ముందు నేను మాట్లాడితే ఎవరు వినరు. వెన్ దెర్ ఈస్ అ స్టేజ్, నేను మాట్లాడితే వింటారన్నప్పుడు అప్పుడు నేను మాట్లాడేది నిజంగా మాట్లాడతాను. అప్పుడు సక్సెస్ వచ్చింది, దానివల్ల హెడ్ వెయిట్ పెరిగింది, యాటిట్యూడ్ వచ్చింది, ఇలాంటివి వస్తాయి కదా సార్. అవి తీసుకోవడం చాలా కష్టం. ఎవరిని హర్ట్ చేయను. డెఫినెట్ గా ఓపెన్ గా మాట్లాడేటప్పుడు కూడా నేను ఎవరిని హర్ట్ చేయను. అది నాతో పాలసీ. నాకు హర్ట్ చేసేది ఇంత, నన్నిదా అందరిని హర్ట్ చేస్తారు. నేను ఎక్కడ పోతే మొదటి వాళ్ళని ప్రైజ్ చేసి ఎట్ట చేసేది ఇంత మాట్లాడుతుంది తప్ప నేను మాట్లాడేది ఓపెన్ గా మాట్లాడేది అనేది లైక్ నాతో ఎక్స్పీరియన్స్ నేను ఏం గెయిన్ చేశాను నా లైఫ్ లో. అది అబౌట్ లవ్, అబౌట్ మ్యారేజ్, అబౌట్ వాట్ ఎవర్ నాకు ఏం ఫీల్ చేస్తానో దాన్ని చెప్తాను. అది కొన్ని వాళ్ళకి అది అక్సెప్ట్ చేస్తారు, కొన్ని వాళ్ళు దాన్ని అగేన్స్ట్ గా ఉంటారు. బాగా ఇష్టపడే వాళ్ళు ఎవరు, ఎంజాయ్ చేసే వాళ్ళు? మీ కిండల్ బాగా చేస్తారు, మీరు కిండల్ చేస్తారు బాగా అందరినీ. అది ఎంత అందరిని ఎంజాయ్ చేస్తారు. కొంచెం ఇంటెలెక్చువల్ గా మాట్లాడప్పుడు మాత్రం అది కొంచెం ప్రాబ్లం. నేను వచ్చి ఒక మాస్ హీరో. నాతో ఫస్ట్ ఫిల్మ్ వచ్చేప్పుడు నేను మాస్ హీరో, లైక్ నెక్స్ట్ రజనీకాంత్ అలాంటి ఒక ఎక్స్పెక్టేషన్ ఉండింది అప్పుడు. అంత పెద్ద హిట్ సిల్వర్ జూబ్లీ. బట్ నాతో ఐడియా ఏముండింది అంటే మోహన్ లాల్, మమ్ముట్టి లాగా ఐ షుడ్ బి ఏ క్లాసీ యాక్టర్, నాట్ రజనీకాంత్ లాగా ఒక యాక్షన్ హీరో కావాలి. నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకే లేదు. బికాస్ బీయింగ్ ఏ రైటర్ నాకు వచ్చి ఐ వాంట్ టు డూ ఫ్యూ ఫిల్మ్స్, లైక్ గుడ్ ఫిల్మ్స్, దట్స్ ఆల్. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ ఐ విల్ బికమ్ సచ్ ఎ బిగ్ హీరో దట్ టైమ్. నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ పిక్చర్ తో రిజల్ట్. సో ఐ వాస్ థింకింగ్ దట్ ఐ షుడ్ డూ ఎ నార్మల్ ఫ్యామిలీ డ్రామా కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. బట్ మై ఎక్స్పెక్టేషన్ ద పీపుల్ అక్సెప్టెడ్ మీ లైక్ ఎ బిగ్ మాస్ హీరో. ఐ డెంట్ గో ఇన్ దట్ వే. నౌ ఐ am feeling I should choose that way. సో ఇండస్ట్రీలో చెప్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా, టాలెంట్ ఎంత ఉన్నా ఏం ఉపయోగం, అదృష్టం, లక్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. మీరు టాలెంట్ తో ఈ స్థాయికి వచ్చారని చెప్పుకోవచ్చా, లేకపోతే అదృష్టం, లక్, లేకపోతే సపోర్ట్ ఇవన్నీ కూడా యాడ్ ఆన్ అయ్యి ఈ స్థాయికి వచ్చానని చెప్తారా? కొంతమంది చూడండి టాలెంట్ ఎంత ఉన్నా అదృష్టం ఉండదు, కొంతమంది టాలెంట్ లేకపోయినా అదృష్టం వల్ల పైకి వచ్చేస్తారు. మనకి ఎగ్జాంపుల్స్ ఉంటారు, ఇక్కడే ఉంటారు. ఆ ఎగ్జాంపుల్స్ లో కమల్ సార్ కి నాకంతా అంత పెద్ద అదృష్టం ఉండదు. కమల్ సార్ కి అదే మారిదా, నాకు అదే మారిదా. మేము నిండా కష్టపడాలి, ఒక హిట్ కి నిండా కష్టపడాలి. ఈవెన్ కమల్ సార్, విక్రమ్ ముందు ఆయన ఏం పిక్చర్, మహానదియో, అన్బీ శివమో, ఎన్ని పిక్చర్లు అన్ని ఒక 10 years తర్వాత దాని గురించి పెద్దగా మాట్లాడతారు. బట్ దోస్ డేస్ ఇట్ వాస్ ఫ్లాప్. ఆయన వితౌట్ ఎనీ మైండ్ లో కొంచెం కూడా లూజ్ చేయకుండా ఆయన కీప్ ఆన్ ట్రయింగ్. ఐఎమ్ ఆల్సో హ్యావింగ్ ద సేమ్ కైండ్ ఆఫ్ థింగ్. నాకు లక్ లేదని చెప్పవచ్చు, బట్ నన్ను మరి నిండా వాళ్ళు కష్టపడి అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా అవ్వకుండా ఉండే మనుషులు ఉన్నారు. డెఫినెట్ గా ఉంటారు కదా నాతో ట్రై చేసిన వాళ్ళు. వాళ్ళంతా చూస్తే నేను డెఫినెట్ గా పెద్ద లక్కీ పర్సన్. After 35 years also, I am giving interview to Suman TV. So I am a lucky. ఇంకొక 30 అయినా ఇస్తారు మీరు. Now your age is 66. అంతేనా? చూడండి ఆయన గూగుల్ చెప్తుంది 26 లో నేను మైండ్ అట్నే ఆఫ్ అయింది. 26 ఆఫ్ అయిందా? ఓకే సార్, దీనికి ఆన్సర్ చేసే ముందు ఇప్పుడు డోంట్ మై కెన్ ఐ ఆస్క్ యూ వన్ థింగ్? ఐ లైక్ యువర్ ఐస్ సార్. Okay, you want my eyes or glass? I like your eyes. Okay. మీరు నా కళ్ళలో చూసి మాట్లాడాలి. Okay. ఇప్పుడు చూడండి, ఇప్పుడే ఓపెన్ కదా మాట్లాడతాను. ఇప్పుడు చూడండి ఆ కళ్ళు చూస్తుంటే ఎలా ఉన్నాయి, పవర్ఫుల్ ఐస్ అన్నమాట అవి. సో సెల్వరాఘవన్ గారు యుకానికి ఒకడు చేసేప్పుడు నేను ఎప్పుడే అవుట్ సైడ్ డైరెక్టర్స్ యాక్ట్ చేసేప్పుడు, ఆ పిక్చర్ లో యాక్ట్ చేసేప్పుడు నేను ఎప్పుడు ఆ మానిటర్ చూడను. అది పాలసీగా పెట్టుంటాను. వెదర్ ఇట్ ఈస్ 1 more ఆర్ లేదంటే కూడా నేను బట్ల షార్ట్ ముడిసిన తర్వాత నేను పోతున్నాను. అప్పుడు సెల్వరాఘవన్ పిలిచి చూపుతారు, సార్ చూడండి సార్, డెన్షిల్ వాషింగ్టన్ లాగా ఉంది సార్, ఐస్ సార్, పవర్ఫుల్ ఐస్ సార్. ఓకే సార్, నాకు తెలుసు కదా నేను ఏం చేస్తానో నాకు తెలుసు. అది ఒక చిన్న గర్వంలో నాకు తెలుసు అక్కడ ఏముంటుంది అనేసి. లైక్ నేనంతా డైరెక్ట్ చేసినప్పుడు మానిటర్ లేదు. 1989 లో మానిటర్ లేదు. ఏ టేక్ ఓకే లేదనేది మాకు తెలియదు. ఇట్స్ ఆల్ జస్ట్ ఇమాజినేషన్ ఈ టేక్. అప్పుడంతా ఫిల్మ్ 1 more పోయేది కాబట్టి అంతో పెద్ద కన్ఫ్యూషన్. 4-5 టేకులు తీసుకొని సేఫ్ సైడ్ అట్ట చేయము. నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆ ఫ్రేమ్ అవుట్ లో వెళ్ళేటప్పుడు కట్ చెప్తాను నేను, ఆ ఫ్రేమ్ ఎడ్జ్ లో
అది అన్ని ఎడిటింగ్ లో ఉంటుంది. అంత యూజ్ చేయాలి, అంత మినిమం కథ యూజ్ చేయాలి ఫిల్మ్ ని. ఓకే. మాక్సిమం 50 రోల్స్ ఇస్తారు, 50 రోల్స్ ఫర్ ఎ ఫిల్మ్. ఓకే. సో అప్పుడు మేము నిండా క్యాలిక్యులేట్ చేస్తాం సెకండ్ టేక్ పోయిదే అవుతుందనేసి. సో మాకే తెలిసిన ఆ టేక్ ఓకేనా లేదా అనేసి వితౌట్ సీయింగ్ ద మానిటర్. ఓకే. సో యూస్ టు కాల్ మీ, సీ యువర్ ఐస్, దిస్ వాస్ వెరీ పవర్ఫుల్ కైండ్ ఆఫ్ థింగ్. కొంచెం కళ్ళు పెద్దవి చేయండి, సీరియస్ గా చూస్తే ఎలా చూస్తారు మీరు? ఆడిషన్ లాగా. మీరు అది యుగాని కూడా చూడండి, నేను చెప్పది వీళ్ళకి ఆడియన్స్. అవునా, నేను చూశాను కాబట్టి నాకు తెలుసు. దాంట్లో కన్ను అంతో చేపు వితౌట్ బ్లింక్ పెట్టి ఉంటాను నేను. అవును అవును. కానీ సార్ ఈ ఫుడ్ ఏం తీసుకుంటారు సార్? 66లో కూడా 26 లాగా ఉన్నారు, ఇక్కడి నుంచి ఇక్కడికి కొంచెం కలర్, కొంచెం డై వేసేస్తే అంతే ఉంటారులే. నేను డై వేయను. నో రైస్ మోర్ దెన్ 25 years. ఐ ఈట్ ఓన్లీ ఫిష్, చికెన్, వెజిటబుల్స్ కైండ్ ఆఫ్ థింగ్. ఈవెన్ బ్రౌన్ రైస్ కూడా తీసుకోరా? బ్రౌన్ రైస్ ఎప్పుడైనా నోన్ కాదు, బట్ ఇట్స్ నాట్ మస్ట్ ఫర్ మీ. ఓకే. మాధవన్ యాక్టర్ ఉంటారు కదా, అవును, వాడు వచ్చి నైట్ లో వచ్చి సార్ పెరుగు ఉన్న తినాలి సార్, లేకపోతే వాడు మనిషే లేదు సార్. అలాంటి కొన్ని మనుషులకు వచ్చి వితౌట్ రైస్ దే విల్ నాట్ లివ్. అవును. నాకు బట్ నేను జనరల్ గా బాగా తమిళన్స్ నైట్ అసలు రైస్ తినుకుని ఉండలేరు కదా, మీరు 25 years నుంచి రైస్ తినుకుని ఎలా ఆపేశారు? ఇట్స్ నాట్ నెసెసరీ. ఏ పాయింట్ ఆఫ్ టైం లో అనిపించింది రైస్ వద్దని అసలుకి? అది కొంచెం కొలెస్ట్రాల్ తక్కువ చేయాలా లేదు. యాక్చువల్ గా రైస్ మనతో ఫుడ్ లేదు, మనతో ఫుడ్ ఫ్రమ్ ద బిగినింగ్ వైట్ మీట్ లేకపోతే వెజిటబుల్స్, అది ఇదే మనతో బేసిక్ ఫుడ్. అవును, నేను చెప్పేది ఆదివాసిగా ఉన్నప్పుడు. సో ఇప్పుడు మన ఊళ్ళో వచ్చి దాన్ని యాక్సెస్ చేస్తుంది. ఓకే, మీరు ట్రై చేయండి, వితౌట్ రైస్ ఉండవచ్చు. నేను ఉందే ఇప్పుడు 67. వైట్ రైస్ లేకుండా కొంచెం కూడా తినకుండా నేను తినేది మధ్యాహ్నం కొంచెం వైట్ రైస్ అంతే, మార్నింగ్ ఈవినింగ్ ఓన్లీ ఒక పూట. ఒక పూట అంతే. ఓకే, వెరీ గుడ్ హ్యాబిట్ అది. ఇప్పుడు మీరు రైస్ తినకుండా ఏమేమి తింటారు? ఫిష్, చికెన్, వెజిటబుల్స్, లాట్ ఆఫ్ వెజిటబుల్స్. ఓకే, వెజిటబుల్స్ అంటే ఏమేమి? కినోవా అనేసి ఒక ఇది ఉంటుంది, అది ఏం చెప్తుంది, మిల్లెట్ లాగా. ఎగ్ వైట్. ఓకే, సో వెజిటబుల్స్ అంటే మీరు స్పినచ్ అన్ని ఆకుకూరలు అన్ని తింటారు. ఓకే, గ్రీన్ వెజిటబుల్స్ అంతే, అదే ఇంక మీ డైట్ అంతా. నైట్ ఏం తినరు? 6-6:30 అదే ఫైనల్. ఓకే, బట్ మీరు మార్నింగ్ 4కి లేసి నైట్ 12 దాకా పని చేస్తారు కదా, ఎనర్జీ సరిపోతుందా? ఎనర్జీ సినిమానే ఇస్తుంది, సమ్ టైమ్స్ ఫెయిలియర్ ఇస్తుంది. సక్సెస్ తోను ఫెయిలియరే మనకు భయంకర ఎనర్జీ ఇస్తుంది. ఓకే, లైక్ నా మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ నాకు ఫెయిలియర్ ఉంటుంది, బికాస్ దట్ ఈస్ మై టేస్ట్ ఆఫ్ ఫిల్మ్స్. సే హౌస్ఫుల్, ఐ గాట్ నేషనల్ అవార్డ్, బట్ ఇట్ వాస్ నాట్ ఎ హిట్ ఫిల్మ్. ఓకే, కుడైకుల్ మడైను ఒక పిక్చర్ చేశాను. కుడైకుల్ మడై అంటే అర్థమవుతుందా? రైనింగ్ ఇన్సైడ్ ద అంబర్లా. Rain Inside the Umbrella, that is a title, very poetic, beautiful title. I like that film, but it didn't run. సో ఇలాంటి ఫిల్మ్స్ నేను ఎక్కువ చేసి ఉంటాను. నేను ఇంతవరకు పార్థిబన్ అంటే నాకు ఒక స్పెషల్ నేమ్ ఉండడానికి రీజన్ నాట్ ఓన్లీ ద సక్సెస్ ఫిల్మ్స్, వాట్ ఎవర్ ఐ ఫెయిలియర్ మీన్స్ ఆడియన్స్ ఆ టైంలో అక్సెప్ట్ చేయరు. లైక్ అన్బేసివం, మహానది లాగా కొన్ని పిక్చర్ని యుగానికి ఒకడు ఎగ్జాంపుల్. కొన్ని పిక్చర్ ఆ టైం రిలీజ్ అయినప్పుడు వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయకుండా నాకు లాస్, దాంట్లో ఎక్కువ ఫిల్మ్స్ అటం లాసే ఉంది. బట్ నేను మాక్సిమం టైం దాన్ని ట్రై చేసి కింద పడి లేసి మోస్ట్ ఆఫ్ ద టైం కింద పడి లేసి ఉంటాను. అదే సక్సెస్. కింద పడటం ఈజీ, ఎవరు కాంటెంట్ పడవచ్చు. కింద పడి లేసి ట్రై చేసి నాకు భయం అంటే ఏమీ లేకుండా పోయింది ఇప్పుడు. ఓకే, బట్ సక్సెస్ ని ఫెయిల్యూర్ ని ఒకేలాగా చూస్తారు మీరు? అట్లా చూడడం వాళ్ళది, బికాస్ సక్సెస్ ఇస్ ద అదా అల్టిమేట్. అది ఇచ్చ చరిష్మా, అది ఇచ్చ కరిష్మా, అది ఇచ్చ అన్ని. వితౌట్ మనీ వీ కాంట్ లివ్ ఇన్ దిస్ world. Exactly. Success is equivalent to money only. But inner success, there is a inner success. I directed almost 17-18 films. Till now, I didn't copy any films from any Hollywood films. Oka scene kuda inspired by adinte vayne. It's all my own. Okay. So నాకు అలాంటి ఒక హ్యాపీనెస్ ఉంటుంది. Okay. అది ఒక సక్సెస్. అది గ్రేట్. ఈవెన్ వెదర్ ఇట్ ఇస్ ఫెయిలియర్ ఆర్ హిట్. ఓకే, ఆల్ ఆర్ మై ఓన్ ఐడియాస్. సార్, బట్ రియల్ లైఫ్ లో ఎలా ఉంటారు సార్? యాజ్ ఎ పర్సన్ మీరు చాలా స్ట్రాంగ్ గా లేకపోతే సెన్సిటివ్ గా, ఎలాంటి టైప్ మీది మైండ్, మీ మెంటాలిటీ అసలుకి? మీ మూవీస్ లో చూస్తేనేమో అమ్మో పక్కా కరుడు గట్టిన విలన్, చాలా టఫ్ ఇతంతో అనిపిస్తుంది. బట్ రియల్ లైఫ్ లో యాజ్ ఎ పర్సన్ ఎలా ఉంటారు? ఫస్ట్ టైం వెరీ సెన్సిటివ్, వెరీ ఎమోషనల్. ఇఫ్ ఐ అటాచ్ టు సంథింగ్ ఐ కెనాట్ లీవ్ దట్.
So I am trying to become detached. ఓకే So I am trying the theme of detached attachment. ఓకే There will be attachment. It should be with detachment. ఓకే I am practicing that because I can't accept that some attachment leaving me. No, I can't tolerate that. I can't take it. So I am trying to become very detached to people ఓకే అంటే because I am sensitive. ఓకే సో మీరు అన్నారు ఒక మాట చాలా సెన్సిటివ్ ఎమోషనల్ అని. ఒక క్వశ్చన్ అయితే తెలుగులో చాలా మందికి క్వశ్చన్ మార్క్ లాగే ఉంది. ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి యాజ్ ఎ డైరెక్టర్ గా సక్సెస్ఫుల్, యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా సక్సెస్ఫుల్, యాజ్ ఎ హీరోగా సక్సెస్ఫుల్, ఇంకా యాజ్ ఎ సింగర్ గా, యాజ్ ఎ రైటర్ గా, యాజ్ ఎ లిరిక్స్ అన్ని ఇంకా అన్నిట్లలో సక్సెస్ఫుల్. ఎందుకు పర్సనల్ లైఫ్ లో యాజ్ ఎ హస్బెండ్ గా ఫెయిల్యూర్ ఆర్ పార్థివన్ గారు అంటే మీ మిస్టేక్ అని చెప్తారా లేకపోతే సీత గారి మిస్టేక్ అని చెప్తారా? నైస్ క్వశ్చన్. యాజ్ అ హ్యూమన్ గా నేను సక్సెస్ అయ్యాను దాంట్లో. ఈ హస్బెండ్ వైఫ్ ప్రాబ్లం ఆల్ ఓవర్ ద వరల్డ్, ఆల్ ఓవర్ ద యూనివర్స్ ఇట్ ఈస్ దేర్. ఇప్పుడు మ్యారేజ్ ఏంటంటే ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ద డైవర్స్ అనేది ఇప్పుడు వెరీ కామన్ థింగ్. ఓకే ఓకే, ఇది ఆర్టిస్ట్ అనేది వల్ల మనకు అంత భిన్న లైక్ అది ఓ ఫేమ్ లో ఉండేది వల్ల తెలిసిపోతుంది. ఈవెన్ ఆఫ్టర్ డైవర్స్ ఆల్సో మనం ఎలా బిహేవ్ చేస్తామన్నది ఇంపార్టెంట్ వితౌట్ హర్టింగ్ ఎనీబడి. సి నీకు నాకు ఉమ్మి రాలేదా, సమ్ ప్రాబ్లం, వీ కెన్ సెపరేట్. దట్ ఈస్ ద కూలెస్ట్ థింగ్. నాట్ నెసెసరీ సి నాతో ఇమేజ్ మిస్ అవుతుంది బికాస్ పార్థిబన్ పీపుల్ నీ గురించి తప్పుగా తెలుస్తారు, సో మన డైవర్స్ చేయవద్దు. అలాంటి మేనేజ్ చేస్తే ఇట్ విల్ బికమ్ వర్స్ట్. సో దట్ హ్యాపీనెస్ ఐ కాంట్ గివ్ దట్ పార్ట్నర్. సి ఇఫ్ షీ వాంట్స్ టు లీవ్, ఐ షుడ్ గివ్ ద ఫ్రీడమ్ టు లీవ్. ఓకే అంటే డిసిషన్ మీదంటారా మేడం అంటారా? యాక్చువల్గా అది ఇద్దరుని కలిసి ఎత్తిందా. ఇప్పుడు నేను ఏం చెప్తేనే ఏదైనా తప్పుగా అనకూడదు అనేసి ఐఎమ్ వెరీ కేర్ఫుల్. ఓకే, ఇప్పుడు మీరు చాలా ఎమోషనల్ సెన్సిటివ్ కానీ మీరు ఎలా డిసిషన్ తీసుకోగలరు? తీసుకోలేదు కదా అసలు. లేదు, ఆ టైంలో అదిదా బెస్ట్ డెసిషన్ గా ఉండేది. ఇప్పుడు థింక్ చేసి చూస్తే అదిదా బెటర్ డెసిషన్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. ఇప్పుడు నా డాటర్ అంతా మ్యారేజ్ అయింది. డాటర్ మ్యారేజ్ లో మేము ఇద్దరు దాకా నిలుస్తున్నాం. ఐఎమ్ గివింగ్ యర్ ద రెస్పాన్సిబిలిటీ, రెస్పెక్ట్, ఎవ్రీథింగ్ టిల్ నౌ. ఓకే దట్ ఈస్ లవ్. ఓకే See, once it was love, become a marriage. Even after divorce also, there is love. That is why I'm not hurting her. She's not hurting me. That is mutual respect is there still now. Okay. After 22 years, I didn't get married to anybody. అదే నేను మీరు అడుగుతారు, నాకు తెలుసు మీ కంట్లో క్వశ్చన్ వచ్చింది. So that is the respect I am giving to my that position, that wife అన్న పొజిషన్ కి ఇట్స్ ఇంపార్టెన్స్. ఓకే, అది వన్స్ లైఫ్ లో వచ్చింది, అది బ్యూటిఫుల్ గా ఉంటుంది, అంతే. 3 బిడ్డలు ఉంటారు. ఐఎమ్ హ్యాపీ విత్ మై ఫ్యామిలీ. ఓకే, సో ఇది ఒక సక్సెస్ఫుల్ హ్యూమన్ తోన ఫీలింగ్. ఇది వెదర్ ఇట్ ఈస్ హస్బెండ్, సక్సెస్ఫుల్ హస్బెండా, సక్సెస్ఫుల్ ఫాదరా, సక్సెస్ఫుల్ గ్రాండ్ ఫాదరా, అది ఇంపార్టెంట్ కాదు. అంటే ఎందుకంటే సార్ ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో బిడ్డల దగ్గర అడిగించుంటే ఐఎమ్ సక్సెస్ఫుల్ ఫాదర్, ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్. మీరు ఫేడ్ అవుట్ అయిపోతే మేడం డిసిషన్ తీసుకోవచ్చు. బాగా పీక్ లో ఉన్నారు ఆర్ పార్థిబన్. ఎలా పీక్ లో ఉన్నారంటే ఇప్పుడు భాగ్యరాజ్ గారి ఇంటి ముందు 90 ఎత్తిక్ రోషన్ పీక్ లో ఉన్నప్పుడే డైవర్స్ అయింది. ఓకే, లాట్ ఆఫ్ ద పీపుల్ నార్త్ కి సౌత్ కి ఎప్పుడే కంపేర్ చేయకూడదు సార్. సౌత్ వాళ్ళకి కొంత హ్యూమన్ ఎమోషన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. సో ఒకసారి 2 సార్లు అనుకున్నా 3వసారి మనం కదా అని కలిసి ఇప్పుడు చూసినారా ఏఆర్ రహమాన్ తో ఫ్యామిలీలో ఆయన పీక్ లో ఉంటారు. సడన్ గా ఫ్యామిలీ ఏదో ప్రాబ్లం జరిగింది. సి ఇట్స్ అబౌట్ 2 హార్ట్ సంబంధపడింది. మన థర్డ్ పర్సన్ గా కూర్చుని దాన్ని మనం డిస్కస్ చేస్తుంది, మన పిక్చర్ లో ఉండేది వల్ల దాన్ని డిస్కస్ చేస్తాము. బట్ మీరు ఎంత అడిగితే దానికి ఒక ప్రాపర్ ఆన్సర్ రాదు. ఓకే, డెఫినెట్ గా రాదు. సో ఫస్ట్ సినిమాలోనే లవ్ చేశారా పుదీప్? మీ సినిమాలో హీరోయిన్ కదా. నేను అది నేను డిసైడ్ చేసేది కాదు. సీత లాగా ఒక బ్యూటిఫుల్ గర్ల్ ని ఎవరు కావాలంటే లవ్ చేస్తారు. సీత ఎవరిని లవ్ చేస్తారో వాళ్ళతోనే దాని మ్యారేజ్ జరుగుతుంది. ఓకే, కరెక్టా? అవును. ఫస్ట్ ప్రపోజ్ చేశారు. నేను లవ్ చేసి ప్రయోజనం లేదు, యూస్ లేదు. నన్ను మరి 100 మనుషులు ఆశపడదు. దీన్ని నేను వాళ్ళ దగ్గర చెప్పి వాళ్ళు నా పైన కోపపడి మీరేమి నన్ను గురించి మరి చెప్తారు. నేను చెప్తున్నా అదిదా నిజం. నువ్వు ఆశపడితేనే ఇది నాకు జరిగి ఉంటుంది, లేకపోతే ఎట్లా జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈస్ మై ఫ్రాంక్నెస్. మీరు చెప్పినారు కదా ఓపెన్ గా మాట్లాడతారు, ఓపెన్ గా ఇదిదా నిజంగా మాట్లాడతారు. నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్, వాళ్ళు వచ్చి ఆల్మోస్ట్ 50 ఫిల్మ్స్ చేస్తారు ఆ టైంలో. 50 సినిమాలు హీరోయిన్ గా నా పిక్చర్ చేసేటప్పుడు అంతో పిక్చర్ చేసి ఉంటారు వాళ్ళు. నేను చెప్తాను నాతో ఫిల్మ్ కి వాళ్ళ ఫేస్ ని వేస్తేనే ఆ పిక్చర్ హిట్ అవుతుంది. అట్లీస్ట్ పీపుల్ వస్తారు, ఆడియన్స్ వస్తారు థియేటర్ కి. అలాంటి ఒక ఫీలింగ్ ఉన్నప్పుడు నేను ఎట్టప్పుడు లవ్ చేస్తాను.
లవ్ చేయవచ్చు, ఇంత బ్యూటిఫుల్ అమ్మాయి అంటే లవ్ చేయవచ్చు, బట్ ఓవర్ యాక్సెప్ట్ చేస్తుంది. మరి ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్న పార్థిబన్ గారిని లవ్ చేసి ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకున్న సీత గారు, అది అన్ని నిజం. బట్ మీ సైడ్ తప్పు ఉంటేనే కదా అంత పెద్ద డిసిషన్ తీసుకుంది వితౌట్. సి ఆఖరి రాస్తాన్ని ఒక ఫిల్మ్ చేసాం భాగ్యరాజ్ సార్, ఓ బ్యూటిఫుల్ డైలాగ్ ఉంది దానిలో, నా చేతిలో 9 వేసి మీకు చూపితే ఇది 9 మీకు, నాకు 6 ఓకే కదా. సో వాళ్ళతో పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చేసిన తప్పుగా ఉండవచ్చు, లేకుండా ఎందుకు వాళ్ళు డిసిషన్ ఎత్తుతారు. సో లెట్ ఇట్ బి, నా పైననే తప్పునే పట్టుకుంటామే. ఓకే, వాళ్ళ వైపు డైవర్స్ ఎంత కామన్ అయిందో సెకండ్ మ్యారేజ్ కూడా అంత కామన్ అయిపోయింది. బట్ ఆమె మీద ఉన్న ప్రేమతో 22 సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా మీ లైఫ్ లీడ్ చేస్తూ సింగిల్ గానే ఉంటున్నారు. పిల్లలు వస్తే డాడీ అని పలకరించడం, మళ్ళీ వెళ్ళిపోవటం. బట్ సీత గారు పెళ్లి చేసుకున్నప్పుడు బాధ అనిపించిందా? అది నాతో పాయింట్ లేదు. ఆ పాయింట్ వన్స్ మన బయట వచ్చిన అవతల ఆ పాయింట్ గురించి మనం డిస్కస్ చేయవద్దు డిసైడ్ చేసేసి. ఓకే, పిల్లలు ఎలా ఉంటున్నారు సార్ ఇప్పుడు? వెరీ హ్యాపీ. ఇద్దరు అమ్మాయిలకు మ్యారేజ్ అయింది. నా సన్నుకు నాకు మాత్రం ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. మేమిద్దరు సింగిల్ గా ఉంటాం. ఇదే పార్థిబన్. నేను ఇంతవరకు ఏదో సీరియస్ గా మాట్లాడింది కాదు, దాని ఇంత ఒకే నిమిషాలు పడాలి. ఓకే, నిజమే, నేను సింగిల్ వస్తుంది. బట్ కళ్ళమ్మటి నీళ్ళైతే కొంచెం తిరుగుతున్నాయి. నేను చెప్తుంది కదా, సెన్సిటివిటీ అనేది అదిదా. మన హ్యూమన్ గా ఉంటే అట్టదని ఉండాలి. లైఫ్ లో ఇది ఎంత జరుగుతుంది. ఇప్పుడు రమణ్ సార్ లైఫ్ లో వచ్చినప్పుడు నాకు నిండా పెద్ద షాక్, బికాస్ ఐ నో హిమ్ పర్సనలీ. బట్ వాటి ఏమైందంటే రిజల్ట్ వాళ్ళు మిస్ అసి ఒక పెద్ద సర్టిఫికేట్ ఇస్తారు, రహమాన్ లాగా ఒక మంచి మనిషి మీ లోకాలనే లేదనేసి. ఒక ప్రాబ్లం వచ్చేప్పుడే ఆయనతోనే ఏం చెప్పదు, ఆయనతో ప్యూరిటీ లేకపోతే ఆయనతో గుడ్నెస్ వచ్చి బయట వచ్చింది ఇప్పుడు ఆ ప్రాబ్లం లో. ఓకే, బట్ ఇట్ విల్ హ్యాపెన్. ఇద్దరు మనసు చేరి ఉంటే డెఫినెట్ గా ఒక టైంలో అది ఏదో ఒక సెపరేషన్ వస్తుంది. ఓకే, బట్ పార్థిబన్ గారు దేవుడిచ్చిన 2 బిడ్డలు ఉండగా ఎందుకు ఇంకొక అబ్బాయిని అడాప్ట్ చేసుకున్నారు? సోలో లైఫ్ వద్దు, ఎవరో ఒకరు తోడు ఉండాలని తీసుకోవాల్సి వచ్చిందా? దెర్ ఇస్ నో ఆన్సర్. ఓకే, సన్ను మీరిద్దరు ఉంటున్నారు. అవును, సన్ను నేను ఉంటాను. ఓకే, తనేంటి, తను కూడా డైరెక్షన్ చేయాలన్నా? ఆయన డైరెక్షన్ యాక్ట్ చేస్తాను. ఆయన ఒక స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టుకున్నాడు. నా సన్. ఓకే, డాటర్ డైరెక్టర్, సన్ డైరెక్టర్, సన్ ఇన్ లా డైరెక్టర్. సన్ ఇన్ లా శ్రీకర్ ప్రసాద్ తోను సన్నే, నాతోను కీర్తనతో హస్బెండ్. మన ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు. ప్రసాద్ తోను సన్, కీర్తన నా డాటర్ తోను హస్బెండ్. ఓకే, కీర్తన గారికి కూడా నేషనల్ అవార్డు వచ్చింది ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గా. కన్నతిల్ మొత్తం అవునవునవునవును. సో అందరూ ఇండస్ట్రీ వైపే వచ్చేసారు. డాక్టర్ ఫ్యామిలీ లాగా ఇది డైరెక్టర్ ఫ్యామిలీ. సార్ ఇప్పుడు ఎప్పుడన్నా మాట్లాడుకుంటుంటారా ఫోన్ లో మంచి చెడులు సీత గారు మీరు? నో టచ్ లేదు. ఇప్పుడు కూడా లాస్ట్ మంత్ వాళ్ళు మదర్ మిస్ అయ్యారు. నేను అప్పుడు అక్కడనే ఉంటాను, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడనే ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ నాకు సీత గారు మెసేజ్ చేశారు, A to Z మీరే నేను చేశారు, థ్యాంక్స్ అని ఒక మెసేజ్ వచ్చింది. ఓకే, అంతే. ఇప్పుడు దట్ ఇస్ మై డ్యూటీ. అక్కడ పోయి ఏం చేయాలో దాన్ని పోయి చేసేది నాతో డ్యూటీ. ఇంత మంచి మనుషులు కూడా ఉంటారు సార్? మనుషులుగా ఉండాలి అంతదా. లోపల ఎంత కూడా ఏది పెట్టుకోరు మీరు? లేదు, లేటెస్ట్ స్టేజ్ లో మనకి ఏం తెలిసిందంటే లైఫ్ అనేది మన ఫీల్ చేసిన లాగానే ఉండదు. స్క్రీన్ ప్లే మన రాసి మనలాగా మన థింక్ చేసి ఒక ఫిల్మ్ చేస్తాం కాదు, అలాగా ఉండదు లైఫ్. లైఫ్ విల్ బి హ్యావింగ్ సమ్ అదర్ సీన్స్. ఓకే, సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ వచ్చే టర్న్ అవుట్ అందరి లైఫ్ లో ఇది ఉంది. ఓకే, నాట్ ఓన్లీ ఇన్ మై లైఫ్. సీత గారిలో మీకు నచ్చిన మంచి క్వాలిటీస్ అంటే ఏమని చెప్తారు? తను ఈ మధ్య అసలు కొన్ని వీడియోస్ చేస్తుంటే చాలా బాగా అనిపించింది మాకు ముచ్చటగా. నేను ఇప్పుడు ఏదైనా చూసేది లేదు. అప్పుడు మ్యారేజ్ అయిన టైంలో నేను వచ్చి అప్పుడుదా ఒకే ఒక ఫిల్మ్ రిలీజ్ అయింది. స్టార్ అంటే మైండ్ లో కొంచెం ఉంటుంది నాకు, లైక్ అందరూ చూస్తారు, ఆటోగ్రాఫ్ అడుగుతారు, ఫొటోస్ ఇస్తారు, ఇది ఇంత మైండ్ లో ఉంటుంది. నేను సీత గారిని మ్యారేజ్ చేసేసి గుడికి ఎక్కడైనా వెళ్ళేటప్పుడు అప్పుడు సీతాతో రియాక్షన్ చూస్తాను. వాళ్ళ అది మైండ్ లోనే ఉండదు. ఓ 50 ఫిల్మ్స్ 60 ఫిల్మ్స్ యాక్ట్ చేసిన ఎక్స్ప్రెషన్ ఉండదు. లైక్ ఒక ఫ్యామిలీలో ఒక లేడీ ఉంటే ఎట్లా ఉంటారో అట్టదా ఉంటారు. అది వచ్చి నేను నిండా ఆశ్చర్యంగా చూస్తాను, ఎట్లా ఇటు మరి లైక్ అన్ని వాష్అవుట్ చేసేసి క్లియర్ ఫిల్మ్స్ వద్దు, ఏది వద్దు, అన్ని వద్దు అనేసి అంతో క్లియర్ గా, అది ఎట్లా అట్ట మరి సడన్ గా మైండ్ చేంజ్ అయింది అనేది నాకు తెలియదు. నేను దాన్ని నిండా పెద్దదిగా రెస్పెక్ట్ చేస్తాను. తర్వాత సినిమాలు చేయలేదు, మైండ్ లేదు, ఏది లేదు. షీ వాస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ ఫిల్మ్స్. ఓకే, వాళ్ళతో ఫస్ట్ రిక్వెస్ట్ నాదిరా, ఆఫ్టర్ మ్యారేజ్ మీరు వచ్చి నన్ను కంపల్ చేయకూడదు ఫిల్మ్ లో యాక్ట్ చేయనేసి.
వాళ్ళని కంపల్ చేయకూడదు అనేసి వాళ్ళు చెప్పారు. ఓమో సూపర్. అది ఎంతో ఒక స్టేజ్ లో చేంజ్ అయింది. దాని తర్వాత వాళ్ళకి మళ్ళీ ఇంట్రెస్ట్ వచ్చింది, సినిమాకి పోవాలని ఇంట్రెస్ట్ వచ్చింది. దట్ ఈస్ మైండ్. ఓకే. నిన్న నైట్ మనం థింక్ చేసింది అన్ని ఈ రోజు మార్నింగ్ థింక్ చేసి చూస్తే ఒకటి అది తప్పుగా ఉంది. అయ్యో మనం అంటే చేసి ఉండకూడదు అనేసి డైలీ మనం థింక్ చేస్తాం కదా. అలాంటి మైండ్ చేంజ్. తను చేసిన క్యారెక్టర్స్ తెలుగులో కూడా అన్ని సూపర్ సార్. ఎంత హోమ్లీగా ఉంటది. అమ్మ అంటే ఇలానే ఉండాలేమో అలానే ఉంటారు, చెల్లెలంటే ఇలానే ఉండాలంటే అలానే ఉంటారు, చాలా హోమ్లీగా ఉంటారు. అండ్ ఆ హోమ్లీనెస్ చెప్తాను. ఫిల్మ్ లో హోమ్లీగా ఉండదు వేరే విషయం. నా హోమ్ కి వచ్చిన తర్వాత ఆ హోమ్లీనెస్ ని నేను చూసి రెస్పెక్ట్ చేశాను. వావ్, అట్లా ఇమీడియట్ గా అన్ని గ్రీడం ఉంటుంది అని తీకి వేసేసి ఉంటారు కదా. స్టార్ హీరోయిన్ అన్నది లేదు, ఉండదు. నేను నాకా చెప్తాను, నాకు ఉంటుంది ఒకే పిక్చర్ దాన్ని చేసి ఉంటాను. ఐ వాస్ హ్యావింగ్ దట్. గుడికి పోతా కూడా నా మైండ్ వచ్చి కొంచెం బయట నిలుస్తాను. ఇంత పీపుల్ ఉంటారు, సో వీళ్ళంతా నేను అందరు నాతో ఫోటో తీయపోతారు, ఇది ఇంత నా మైండ్ లో ఉండదు. బట్ వాళ్ళ మైండ్ లో అది ఉంటూనే ఉంటుంది. ఓకే. సో దాన్ని నేను నిండా ఆశ్చర్యంగా చూసుకుంటాను. ఇప్పుడు స్టార్ రేంజ్ లో ఉన్న వాళ్ళు ఒకసారి విడిపోతున్నారు అంటే దాని తర్వాత వచ్చే చాలా న్యూస్లు చాలా వైరల్ అవుతుంటాయి. ప్రాపర్టీస్ మీద ఎక్కువ వస్తుంటాయి. ఉన్న ప్రాపర్టీ అంతా వాళ్ళు అడిగారు, లేకపోతే వాళ్ళ ప్రాపర్టీ అంతా వీళ్ళు తీసేసుకొని మోసం చేసి చేసి డైవర్స్ చేశారని. మీ ఇద్దరి విషయంలో అసలు ప్రాపర్టీ అనేది రాలేదు సార్. అది మ్యూచువలీ అగ్రీడ్. వాట్ ఎవర్ సి పెద్ద లాస్ ఏంటంటే మేము ఇద్దరిని సెపరేట్ అవ్వదా పెద్ద లాస్ అంతే. దీనిలో ప్రాపర్టీ ఏమొచ్చింది? సో నేను తలస్తే నెక్స్ట్ ఇయర్ నేను వచ్చి ఐ కెన్ ఎర్న్. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఆఫ్టర్ ద డైవర్స్ ఐ వాస్ హ్యావింగ్ వన్ బిగ్ బంగ్లా ఇన్ ఆళ్వార్ తిరునగర్. యాక్చువల్లీ ఐ డోంట్ వాంట్ టు లివ్ ఇన్ దట్ హౌస్. నేను చెప్తాను కదా నాతో సెన్సిటివిటీ దా నాతో ప్రాబ్లమ్ అనేసి. ఐ డోంట్ వాంట్ టు లివ్ ఇన్ దట్. ఐ సోల్డ్ ఇట్. ఆఫ్టర్ 21 years, till 21 years I didn't buy another house. I am not able to buy. Okay. I am staying in a rented house only. ఎందుకు? Whatever I earn, I put it in cinema. I produce films. Again I earn, again I put it in cinema. Okay. I am the producer and I am the director. No. సో ఇప్పుడు మీకు సొంత ఇల్లు కూడా లేదా? ఇప్పుడే ఆల్మోస్ట్ ఈ నెలనే ఏదో పెట్టుకుంటాను. సో ఇన్ని సంవత్సరాల నుంచి సినిమాకి అప్పుడు నేను ఫీల్ చేస్తుంటే ఈ నార్మల్ ఎమోషన్ కి నేను ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చి ఉండకూడదు. ఆ బంగ్లాని సెల్ చేసి ఉండకూడదు. యూజువల్ గానే మనం చెప్తారు ఒక ఫస్ట్ తీసిన ఇల్లుని ఫస్ట్ తీసిన కార్ ని అమ్మిడకూడదు అనేసి. అది ఒక బ్యూటిఫుల్ సెంటిమెంట్ అనేసి. నేను ఆ సెంటిమెంట్ లోనే ఇది వద్దని తెలిసి నేను ఈ ఇల్లే వద్దు మనకు. బికాస్ ఒకటిగా ఉన్న ఒక ఇల్లు ఆ ఇంట్లో నాకుంటే కష్టంగా ఉండేది. దానివల్ల నేను వచ్చేస్తుంది బయట. ఓకే. దానికి ఉత్తరం ఒక ఇల్లు తీసేది అంత పెద్ద కష్టంగా ఉండేది నాకు. సో ఎందుకు చెప్తా అంటే దానివల్ల ప్రాపర్టీ అనేది ఒక పెద్ద విషయమే లేదు. సో ప్రాపర్టీస్ మీద మీకు పెద్ద అట్ట కాదు, ఆశ కూడా లేదు. అట్ట కాదు, నా అంత ఎర్న్ చేయలేదు. సి వాట్ ఎవర్ ఐ ఎర్న్ ఐ లూస్ ఇన్ one more film. Okay. Like that it is happening. But life is a beautiful challenge. ఆ ఛాలెంజ్ ని మనం ఎట్లా చేస్తాం లేదా ఇంట్రెస్టింగ్ విషయం. అవును. బట్ ఏం ఎర్న్ చేయలేదని చెప్తున్నారు. మీరు ఒక ట్రస్ట్ నడుపుతున్నారు కదా సార్. పార్థిబన్ మణిదినేయమంటే ఒక ట్రస్ట్. అదే నేను సంపాదించడంలో ఒక 50% ఆ ట్రస్ట్, 50% సినిమా. ఓకే. సో అంటే ఎలాంటి కార్యక్రమాలు లైక్ టిల్ డెత్ అందరూ ఉసురుతోనే ఉంటారు. బట్ ఎంత వాళ్ళు బ్యూటిఫుల్ గా లివ్ చేస్తారు ఆ లైఫ్ ని, అది ఇంపార్టెంట్. సి ఇప్పుడు నాకు వచ్చి మార్కెట్ లేదని నేను డిసైడ్ చేసేసి పెట్టింది. ఇప్పుడు నాకు ఎవరు రాలేదు, నాతో ఉన్న డబ్బుని మట్టుమే భద్రంగా కొండుపోయి ఎక్కనో తావులో పెట్టేసి ఇంట్రెస్ట్ వదిలేసి ఇంట్రెస్ట్ కూడిచి నాకు ఏదో ఇంట్రెస్ట్ వచ్చింది, హ్యాపీగా ఉండవచ్చు కదా. నాతో ఉన్న మార్కెట్ ని నేనే క్రియేట్ చేస్తాను, నేనే పిక్చర్ తీస్తాను, నేనే నాతో మార్కెట్ ని క్రియేట్ చేస్తాను. ఐ వాంట్ టు లివ్ ఇన్ దిస్ సినిమా. ఓకే. సినిమాలో ఎప్పుడే మీరు సక్సెస్ లో ఉన్నప్పుడుదా మీ వెనక 10 మనుషులు ఉంటారు. మీరు ఒక ఫెయిలియర్ ఇస్తే ఎవరు రారు. సో అప్పుడు నాతో సక్సెస్ నాతో ఫెయిలియర్ అన్ని నేను దా డిసైడ్ చేయాలి. ఇప్పుడు నా డబ్బు మట్టు పెట్టుంటే అది నాతో సక్సెస్ లేదు అంటే నాకు లైఫ్ లో భయం అర్థం. డబ్బు మట్టు పెట్టుకుని ఏం చేస్తాం. సో బట్ మీరు తమిళనాడు వెరీ సింపుల్ లైఫ్ నేను లీడ్ చేసేది, వెరీ వెరీ సింపుల్ లైఫ్. సో దానివల్ల ఎక్స్పెన్సివ్ ఏది ఉండదు. లేదు. ఏం కార్ వాడతారు? ఎక్స్పెన్సివ్. ఏం కార్ వాడతారు? నా ఇంట్లో నిండా ఎక్స్పెన్సివ్ గా ఉంటే నేదా. నేను ఇప్పుడే లాస్ట్ ఇయర్ బెంచ్ తిక్కున్నాను, దానికి ముందంతా క్రెట్టా అలాంటి నార్మల్ కార్స్. ఓకే సార్. తెలుగులో మా వాళ్ళు చూసే వాళ్ళందరూ షాక్ అవుతారు సార్ మీ మాటలన్నీ. ఏంది పార్థిబన్ గారి ఇంటర్వ్యూ అయినా ఇది, లేకపోతే సో అంత సింపుల్ లివింగ్ అన్నమాట, హడావుడి ఉండదు. అది నా డాటర్ కనే అదే చెప్తాను. కీర్తన కూడా అదే మరి, రాఖీ కూడా అదే మరి. వాళ్ళకంతా చెప్తాను సింపుల్ గా లైఫ్ ని లీడ్ చేసినారంటే నిండా ఎక్స్పెక్టేషన్ ఉండదు లైఫ్ లో. ఈ ఎక్స్పెక్టేషన్ ఇంతో మనీ ఎర్న్ చేయాలంటే అప్పుడుదా నిండా ప్రాబ్లమ్స్ వస్తుంది. ఓకే. సో మీరు ఒక మాట అన్నారు, నేను సక్సెస్ఫుల్ హస్బెండ్ కాకపోవచ్చా కానీ సక్సెస్ఫుల్ ఫాదర్ అన్నారు.
పిల్లలకి ఎంత ఏజ్ ఉంటుంది మీరు ఇద్దరు విడిపోయేటప్పుడు? 9-10. అంతే, ఆ. అట్లీస్ట్ అసలు తెలియదు వాళ్ళకి, ఏం తెలియదు ప్రపంచం. 9-10 లో కొంచెం తెలుసు డెఫినెట్ గా, వీళ్ళిద్దరికి ఏదో గొడవ అది ఇంత తెలుసు డెఫినెట్ గా. నేను దీన్ని అరవాళ్ళ అందంగా చెప్తున్నా, అరవాళ్ళ చెప్తాను, మీరు దాని యువతలు మీరు తెలుగులో చెప్పండి. మా అమ్మకు ఆఫ్టర్ మ్యారేజ్ మా అమ్మకు వచ్చి నేను వచ్చి మంచి సన్ లేదని ఒక ఫీలింగ్, బికాస్ నువ్వు మంచి హస్బెండ్ గా ఉండవు ట్రై చేస్తావు, సో యువర్ నాట్ మై సన్, అలాంటి ఫీలింగ్ మా అమ్మకి, మీ అమ్మకు ఉంది? మా అమ్మకు ఉండింది అప్పుడు, బిఫోర్ డైవర్స్ ఉండింది. ఇప్పుడు అమ్మ రూమ్ వచ్చి కింద హాల్, వైఫ్ రూమ్ వచ్చి పైన. నేను ఇక్కడ అమ్మ అని ఉంటే అమ్ము అట్టనే, నా వైఫ్ నా అమ్ముని పిలుస్తున్నా, నేను అమ్ముని పైన పోతున్నా, మా అమ్మ ఇక్కడ కింద ఉంటే అట్లా చూస్తారు. ఆఫ్టర్ మ్యారేజ్ ఇలా అయిపోయింది. సో వాళ్ళకు ఒక అప్సెట్, ఇప్పుడు వీడు నాకు మంచి సన్ కాదు, మేబీ మంచి హస్బెండ్. ఒకదాని నాకు నా వైఫ్ ను ప్రాబ్లం వచ్చేప్పుడు ఐ వాంట్ టు బికమ్ ఏ మంచి ఫాదర్, గుడ్ ఫాదర్ అనిపించింది మీకు? నాకు ఫీల్ అయింది, అట్లీస్ట్ నేను దీన్ని మాత్రమే సేవ్ చేసుకోవాలి అనేసి ఫీలింగ్ వచ్చింది. సో నేను చెప్తాను, நல்ல பையனா இருக்க முடியாம நல்ல பொண்டாட்டியும் நல்ல ஹஸ்பண்டாவும் இருக்க முடியலனா கூட நல்ல அப்பாவா இருக்கிறது எனக்கு பிடிச்சிருந்தது. ஓகே. சோ அது வந்து என்னுடைய பாசிபிலிட்டி, எனக்குள்ள இருக்குது அது. பட் இந்த ஹஸ்பண்ட் வைஃப்ங்கிறது ரெண்டு ஹார்ட் சம்பந்தப்பட்டது. ஆமா. సో అప్పో வந்து ఎనాల అది మేనేజ్ పண்றதுல కొంచెం ప్రాబ్లం. అప్పుడు 9-10 ఇయర్స్ నుంచి పిల్లల్ని మ్యారేజ్ అయ్యాక మీరు నాతోనే ఉన్నారు, ముగ్గురు నాతోనే ఉన్నారు కొంచెం ఫ్యూ ఇయర్స్. దాని తర్వాత సీతగారి దగ్గరికి వెళ్ళలేదా పిల్లలు? దాని కొంచెం దినాల తర్వాత నాతో పెద్ద అమ్మాయి వాళ్ళతోనే, సీత ఇప్పుడు వాళ్ళతోనే ఉంటారు. ఓకే. ఇద్దరు మాత్రం నాతో ఉంటారు. ఓకే. పార్థిబన్ గారు, ఏదన్నా స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడే పార్థిబన్ గారికి ఇండస్ట్రీలో ఎనిమీస్ ఉంటారు, మా ఎనిమీస్ ని స్ట్రైట్ ఫార్వర్డ్ గా లేకపోతే బాగా మాట్లాడాడని మీకు లవ్ చేసే పర్సన్స్ ఉంటారు. ఎప్పుడన్నా ఇబ్బందులు పడ్డారా సార్ దానివల్ల? లేదు, నాకు వెనక ఏం వాళ్ళు మాట్లాడతారో నాకు తెలియదు. నాకు వెనక మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే విల్ అప్రిషియేట్ మై ఫ్రాంక్నెస్. ఓకే. అది అట్టమా నాకు ఏదైనా ఎనిమీస్ ఉంటట్ట నాకు తెలియలేదు. ఒకసారి రెహమాన్ గారి షోలో ఏదో గొడవపడి మైక్ ఇసిరేసి అది ఇంత ఏంటి సార్ ఆ ఇన్సిడెంట్ అసలు? నో అది వచ్చి 2-3 days నిద్ర లేకుండా ఫంక్షన్ కోసం నిండా ట్రై చేసి ఎదిని మిస్ అవ్వకూడదు. బికాస్ రెహమాన్ గారు లాగా ఒక లెజెండ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఒక చిన్న మిస్టేక్ కూడా జరగకూడదు అనేసి ప్లాన్ చేస్తుంది. దాంట్లో ఏదో గొడవ వచ్చేప్పుడు నాకు అవుట్ ఆఫ్ మై కంట్రోల్ ఐ త్రో ద మైక్, బట్ ఇట్ బికమ్ ఏ వైరల్. రెహమాన్ గారు దాన్ని అప్రిషియేట్ చేశారు, ఇదిదా వైరల్ రీజన్, ఇదిదా బెస్ట్ థింగ్ హ్యాపెన్ ఇన్ ద షో. ఐ వాస్ అప్సెట్, అయ్యో ఎందుకు రామని చేసి అనేసి. అతను ఆయన చెప్పినారు ఆ షో పెద్దదిగా బయట వచ్చిందంటే దానికి రీజన్ వచ్చి ఆ మైక్ తిరిగివేసింది. ఇట్ వాస్ నాట్ ప్లాన్డ్. సమ్ టైమ్ గుడ్ థింగ్ హ్యాపెన్స్ బై ఎ బ్యాడ్ థింగ్. అవును. రీసెంట్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. ఏంటి సినిమాలలో అక్కడ చెయ్యాలి, ఆయనతో చెయ్యాలన్న కోరిక, లేకపోతే డిప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి ఒక విష్ చేద్దామని వచ్చి కలిశారు అసలుకి? ఈ ఏడాది ఎన్టీ రామారావు గారికి ఏదో ఒక 100th year. నేను ఇప్పుడైతే 2 days బ్యాక్ వీడియో చేశాను. కాట్రగాల్ ప్రసాద్ అనేసి ఒక ప్రొడ్యూసర్, ఆయన వీడియోని చూసేసి, సార్ ఏం సార్ ఇది, ఎన్టీ రామారావు గారితో నిండా క్లోజ్ గా ఉన్న వాళ్ళు కూడా ఎంతో మ్యాటర్స్ చెప్పి ఉంటారు, ఎంతో బ్యూటిఫుల్ గా మీరు మాట్లాడి ఉంటారు ఆ వీడియోలో. అది వీడియో వస్తుంది, ఇప్పుడు చూస్తారు మీరు. నాకు ఎన్టీ రామారావు గారికి నేను తెలియదు, ఆ బజుల్లా రోడ్ హబీబుల్లా రోడ్ లో ఒక బాల్కనీ లాగా ఒకటి ఉండి అక్కడ నుంచి ఆయన అక్కడ దర్శనం చేస్తారు. అది ఎప్పుడో నేను చూసుంటాను చిన్న బిడ్డగా స్కూల్కి పోయి ఎప్పుడో అంతే నాకు తెలిసిన. ఎప్పుడో షూటింగ్ వాగనీలోనో ఏవిఎంలోనో నేను షూటింగ్ చూసేటప్పుడు అప్పుడు ఎన్టీ రామారావు గారు షూటింగ్ చూస్తాను అంతే. దాన్ని బట్టి నేను మాటల ఆ వీడియోనే ఇంత చాలా బాగా ఉంది అని చెప్పారు. ఇది ఎందుకు చెప్తా అంటే, ఐఎమ్ వాచింగ్ చిరంజీవి గారు ఇస్ మై వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్. నేను ఎప్పుడు హైదరాబాద్ వస్తేనే వాళ్ళ ఇంట్లోనే భోజనం. అవునా? ఇప్పుడు యాక్చువల్గా ఆయనతో 100th film కి నాతో స్క్రిప్ట్ నేను డైరెక్షన్ చేసేది అంతే మాట్లాడుతుంది. అవతల సడన్ గా అదే చేంజ్ అయింది, అవతల మురుగదాస్ గారు కత్తి ఏదో జరిగింది. సో వెరీ లాంగ్ బ్యాక్ నుంచి నేను ఆయనతో వెరీ క్లోజ్. బట్ పవన్ కళ్యాణ్ గారిని నేను నుంచి డిస్టెంట్లే చూసి ఉంటాను. ఆయన గురించి న్యూస్ లైక్ ఫెయిలియర్స్, లాట్ ఆఫ్ ఫెయిలియర్స్ ఆయన అటెంప్ట్ చేసేది పొలిటికల్ కొంచెం కూడా దానిలో ఏం చెప్తారు దాన్ని డిసప్పాయింట్ అవ్వకుండా అగైన్ అండ్ అగైన్ ఆయన ట్రై చేసేది ఒక దిన ఆయన విన్ చేస్తారు. అదిదా రియల్ సక్సెస్. ఓకే. పాలిటిక్స్ కి వస్తామా, ఏదో ప్రాబ్లం వచ్చింది అని చెప్పేసి బ్యాక్అవుట్ చేయకుండా ఆయన కీప్ ఆన్ ట్రైయింగ్. ఆ హీరోయిజం వచ్చి నాకు నచ్చింది. సో ఐ వాంటెడ్ టు అప్రిషియేట్ హిమ్, దట్స్ ఆల్. నెవర్ బిఫోర్ ఐ మెట్ హిమ్. I just asked his permission through his peer, somebody.
లైక్ ఐ వాంట్ టు మీట్ హిమ్ జస్ట్ టు సే కంగ్రాచులేషన్. ఫస్ట్ టైం కలవటం? ఫస్ట్ టైం చిరంజీవి గారు ఎంత క్లోజ్ అయినా ఫస్ట్ నుంచి ఎప్పుడు నేను వాళ్ళ ఇంట్లో రామ్ చరణ్ గారిని అక్కడ చూస్తున్నా, అల్లు అర్జున్ గారిని అక్కడ చూస్తున్నా, వాళ్ళతో మాట్లాడుతున్నా, అన్ని చేస్తున్నా. బట్ ఎప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారు అదే మరి నన్ను మరి ఆయన కొంచెం ఓపెన్ గా ఆయన లైఫ్ స్టేట్మెంట్స్, ఆయన లైఫ్ కూడా కొంచెం ఓపెన్ బుక్ గా ఉంటుంది. మన కమల్ సార్ లాగా అది ఒక ఓపెన్ బుక్. దాని గురించి అందరిని వాళ్ళు ఏదో కమెంట్ అంతా పెడతారు కదా, అది ఆయనకు నేను కూడా తెలుసు ఇదేమి ఆయనతో లైఫ్ ని గురించి ఎందుకు పెట్టాలి, పాలిటిక్స్ ను వచ్చినప్పుడు ఎందుకు ఇది చేస్తారు అనేసి. సో ఐ కీప్ ఆన్ వాచింగ్ పవన్ గారు. అతను ఈ పర్మిషన్ అడిగిని ఈవినింగ్ 4 o'clock నాకు 10 minutes టైం ఇచ్చారు. 4 to 4:10 నేను 4 o'clock మీట్ చేసినానండి. ఆల్మోస్ట్ 6 hours ఐ వాస్ విత్ హిమ్. 6 hours స్టిల్ 10 minutes ఏం మాట్లాడారు 6 hours మీరు? ఆయననే ఎక్కువగా మాట్లాడారు నాతో. ఫస్ట్ ఫిల్మ్ ఆయన ఎట్లా చూసారు ఉదయం థియేటర్ లో, అప్పుడు టికెట్ కొని ఆ క్యూలో నిలిచి ఆయన టికెట్ ఆ పిక్చర్ చూసిన అవతల ఎవరా ఇలాంటి ఒక హీరో అప్పుడు చూసాను సార్ మిమ్మల్ని, దానిలో ఉంటే మిమ్మల్ని ఫాలో చేస్తాను అది ఇది అనేసి నేను ఎక్కువగా మాట్లాడుతాను, ఆయన ఎక్కువగా మాట్లాడాను. ఎప్పుడు నేనే గిఫ్ట్ చేస్తాను ఎక్కడ పోతే నాతో గిఫ్ట్ నింటే స్పెషల్ గా ఉంటుంది, మ్యారేజ్ గిఫ్ట్ వాట్ ఎవర్. అలాంటి నేను ఏదో ఒక గిఫ్ట్ ఏదైనా పోయినా ఆయన అలాంటి ఒక 100 గిఫ్ట్ నాకు ఇస్తారు. సో అట్లా స్టార్ట్ అయింది. 6:30 వరకు మాట్లాడితే తర్వాత నేను చెప్తున్నా మీకు షూటింగ్ ఉంది కాదు, ఏం రత్నం గారు షూటింగ్, అవును దే ఆర్ వెయిటింగ్ అంటున్నా. సరే వెళ్తామా అని మళ్ళీ నేను ఆయనతో పోయి షూటింగ్ చూసి, సో టిల్ 10 o'clock వరకు వీ స్పెండ్ లాట్ ఆఫ్ టైం. నేను ఒక మంచి స్క్రిప్ట్ రెడీ చేస్తే మనం వర్క్ చేస్తాం సార్ అనేసి ఆయన చెప్పారు. సో అలాంటి ఒక పెద్ద హ్యాపీనెస్. ఆయన యాజ్ అ పర్సన్ ఈస్ అ వెరీ జమ్ ఆఫ్ ఎ పర్సన్. ఓకే, మామూలు విషయం 6 hours మోర్ దెన్ 6 hours స్పెండ్ చేయడం. 6 hours పవన్ గారు అసలుకి కొత్తగా కలిసే వాళ్ళని చాలా కొంచెం షై ఉంటారు కదా, ఆయన ఎక్కువ మాట్లాడలేదు. నేనే అదే మరదా ఫీల్ చేస్తుంటే ఆయన ఒక రిజర్వ్డ్ అనే టైప్ గా ఉంటారు అనేసి. ఆయన మాట్లాడకపోతే నేను అంత మాట్లాడినా, ఆయన ఉడిస్తే నేను మాట్లాడే ఉంటాను. ఇలాంటి మీకు అపాయింట్మెంట్ ఇచ్చిన వ్యక్తి చెప్పారు కదా ఫోన్ చేసి 10 minutes మీ అపాయింట్మెంట్, ఆయన షాక్ అయి ఉంటారు. సో ఇట్ వాస్ ఇంట్రెస్టింగ్. లవబుల్ ఓ లవర్ ని మీట్ చేసేలాగా, లవర్ ని మీట్ చేసేప్పుడు మనకి టైం పోయేదే తెలియదు. అవును, వెయిటే ఉండదు డైలాగ్. లవర్స్ ఎప్పుడే కాఫీ షాప్ లో ఏదో కాఫీ షాప్ లో కూర్చుంది, నువ్వు చెప్పు అరవన్లే అప్పుడు అంతే. ఓకే, వీళ్ళిద్దరు కాఫీ అట్నే ఉంది, వీళ్ళిద్దరు ఓర్ని తాగుని ఉంటారు. ఓకే, సో ఈ సినిమా కరెక్ట్. సో సినిమా పక్కన పెడితే ఒక స్టేట్ గురించి కానీ లేకపోతే ప్రజలకు ఏదో చేయాలన్న తపన మీకు అదిదా నాతో బేస్. యాక్చువల్ గా నాతో ఫస్ట్ ఫిల్మ్, దానికి ముందు మా అమ్మ నాయన నాకు వన్న వయసు ఉంటారు, మా టీచర్ నాకు వచ్చి ఏదో నాతో ఎడ్యుకేషన్ కి రీజన్ గా ఉంటారు. బట్ ఓన్లీ 1 film బికమ్ సొసైటీలో నాకు పార్థివ్ అంటే ఎవరు అనేసి ఒక నాకు నేమ్ వచ్చింది. అది ఇచ్చింది ఈ పీపుల్. ఈ పీపుల్ కి ఇన్ టర్న్ ఏదైనా చేయాలనేది నాకు మైండ్ లో బేసిక్ విషయం. అదిదా నా పార్థివన్ మణిదన్ ఏమంటారు అనేసి ఒక ట్రస్ట్ స్టార్ట్ చేశాను. నాకు ఎవ్రీ ఫిల్మ్ ఐ యూస్ టు స్పీక్ పాలిటిక్స్. ఆల్ మై ఫిల్మ్స్, అన్ని ఫిల్మ్స్ లో ఒక పాలిటిక్స్ ఉంది, అండర్లైన్ పాలిటిక్స్ ఉంది. నాకు వచ్చి సినిమాకి మించి పీపుల్ కి ఏదైనా మంచిది చేయాలనేది నా మైండ్. దానివల్లనే పవన్ కళ్యాణ్ గారు నేను ఫాలో చేసేది. అందరు ఎంజీఆర్ నుంచి ఎన్టీ రామారావు గారి నుంచి అందరిని చూసేది అదా, వీళ్ళు ఎలా చేశారు ఆ విషయాన్ని అట్టనేసి. చిరంజీవి గారితో నేను మాట్లాడి ఉంటాను పాలిటిక్స్. స్పీచ్ లో మీకు నచ్చిందా ఆయన స్పీచ్ లో? అంటే ప్రజలకి ఇది చేయాలనుకుంటున్నాను, ఇలా ముందుకెళ్ళాలనుకుంటున్నాను. అవునవును, అది హీరో కాదని నేను చూసాను అక్కడ. ఎప్పుడే హీరో అన్నవాడు వాడికి ఫెయిలియర్ వస్తే ఆ ఫెయిలియర్ ని ఎట్ట ట్రీట్ చేస్తాడు, అదిదా రియల్ హీరో. సో ఆ పాలిటిక్స్ రావాలనేది నాతో ఫీలింగ్. ఇప్పుడు కూడా నేను విజయ్ గారు ఇక్కడ వచ్చేప్పుడు నేను నాతో అప్రిసియేషన్ చెప్పిన అదే అడుగుతారు. సో ఇంతంతా మీరు ఆయనకు అప్రిషియేట్ చేస్తారే, మీరు విజయ్ గారు పిలిస్తే పోతారా వాళ్ళతో పార్టీకి, టీవీకి? అవును చెప్పినారు, అడిగినారు. నేను చెప్పింది లేదు, డెఫినెట్ గా పోను, నాతో పాలిటిక్స్ వేరే. అది ఎప్పుడైనా ఒక టైం వచ్చేప్పుడు నాకు పెట్టిన ఇప్పుడు ఎంగేజ్ అనే చాలా ఎంగేజ్ ఇప్పుడు సినిమాలు ఎంత ఇంకా కొంచెం ఏదైనా చేసేసి 2 hours కదా సార్, కొంచెం టైం తీసుకోండి. ఎప్పుడైనా చేస్తాం. 4 years అయితే 70 వస్తుంది, అప్పుడు డైరెక్ట్ గా మినిస్టర్ అప్పుడప్పుడు దీని గురించి. కానీ సార్ అవకాశం ఉందా విజయ్ ఈసారి సీఎం పక్క రాసి పెట్టుకోండి? అది నో ఐడియా. మన ఎవరు వస్తే అప్రిషియేట్ చేయాలి ఫస్ట్. దీనికి ముందు వీళ్ళంతా వచ్చి వాళ్ళు సక్సెస్ చేయలేదు, రజనీ గారు వచ్చారు చేయలేదు, కమల్ గారు వచ్చారు ఏదో కొంచెం అంటే ఉంది అట్ట అనేసి మన వాళ్ళని ఎందుకు డిసప్పాయింట్ చేయాలి? లెట్ దమ్ కమ్. అంటే ఈయనకన్నా పెద్ద స్టార్లు, పెద్ద ఫ్యాన్ ఫాలోవర్స్ ఉన్న హీరోస్ వాళ్ళకే లేదు,
ఈయన గెలుస్తారా సీఎం అవుతారా అనే దానికి అదే ఫస్ట్ మనం అప్రిషియేట్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. సంథింగ్ విల్ బి ఇంట్రెస్టింగ్. నో, మీకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి మేబీ విజయ్ గారు అడిగితే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తారా? లేదు, నేను చేయను. ఆ. నేను చేయను బికాస్ నాకు ఇది ఇంత లేదు. ఇప్పుడు విజయ్ గారు కూడా ఏదో ఒక కాంబినేషన్ లో వస్తారని పెట్టుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఏడీఎంకే తోను ఒక కాంబినేషన్ వస్తే అది నాతో ఐడియా లేదు. ఓకే, పాలిటిక్స్ అనేది కొత్తగా ఒక మనిషి వచ్చి కొత్తగా ఒక రూట్ లైక్ పుదియ పాద లాగా ఒకటి ఉండాలి. మన విన్ చేయని కోసం ఏదో ఒక కాంబినేషన్ సెలెక్ట్ చేసి విన్ చేసేది అనేది నాకు ఐఎమ్ నాట్ ఫర్ ఇట్. ఓకే, చాలా ఇష్టం ఉండదు. సో తెలుగు పొలిటీషియన్స్ ని బాగా ఫాలో అవుతారా? లేదు, నాకు అంత అస్సలుకి? తెలియదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళే తెలుసు. బికాస్ ఆఫ్ సినిమా. ఓకే, ఎన్టీ రామారావు గారు ఎట్ట తెలుసు అటు మరి చిరంజీవి గారు ఎట్ట తెలుసు అట్టదా. సో 2026 ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ ఇద్దరు కాంబినేషన్ లో ఒక మూవీ? అయితే 25 లో కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓ, కథ సిద్ధం చేశారా? కథ రెడీగా ఉంది. ఓకే, ఏంటి పాలిటిక్స్ సంబంధించా? నో పాలిటిక్స్ లేదు, రియల్ హీరోయిజం అంతే. శెట్టికల్ గారికి ఎలా అనిపించింది ఆయన క్యారెక్టర్? హరహర వీరమల్లే కదా రత్నం గారు. ఆ స్టైల్ ఏ స్టైల్ అంటే డాన్స్ మాస్టర్ ఏదో ఒక షోబీ మాస్టర్ తెలుసా, షోబీ మాస్టర్ ఏదో ఒక మూమెంట్ చేసి చూపుతారు. ఈయన చూడనే దాన్ని ఊరిగా ఈయన పోయి రజనీ గారు లాగా ఈయన వేరేదో ఒకటి చేస్తారు. ఆ మూమెంటే చేయకుండా వేరేదో చేస్తారు, అందరూ క్లాప్ చేస్తారు. యాక్చువల్గా అది బాగుంది. ఓకే, సో ఆయనకన్నా ఒక తని స్టైల్ ఉంది కదా, దాన్ని నేను చూసి రెస్పెక్ట్ చేస్తారు అందరు కూడా. అవును, అది అందరికి తెలుసు. మీరు నన్ను అప్రిషియేట్ చేస్తా అంటే ఫస్ట్ నాకే తెలుసు నా దగ్గర ఉండే క్వాలిటీ. అవును, అలాగా ఆయనకు తెలుసు మనం చేసేది స్టైల్, ఈ స్టైల్ ని పీపుల్ అప్రిషియేట్ చేస్తారని తెలిసిదానే చేస్తారు. ఓకే సార్, ఇంత మంచి ఆర్టిస్ట్ మీరు తెలుగులో. ఇప్పుడు చాలా మంది మీ తమిళ నుంచి విలన్స్ వస్తున్నారు, సముద్రకని గారు కావచ్చు, సూర్య గారు కావచ్చు. ఎందుకు పార్థిబన్ గారు, ఐలితూరన్, యుగానికి ఒక్కడ అంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయినా కానీ తర్వాత తెలుగు డైరెక్టర్స్ పిలవట్లేదా, లేకపోతే మీకు టైం అడ్జస్ట్ అవ్వట్లేదా? ఎందుకంటే ఇక్కడ బిజీ. నేను ఒక పిక్చర్ డైరెక్ట్ చేసినప్పుడు అరవాన్లో పిక్చర్ టైంలో పిక్చర్ డైరెక్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 1.5 years ఐ వోంట్ యాక్సెప్ట్ ఎనీ అదర్ ఫిల్మ్స్. ఓకే, జనరలీ తమిళ్లో కూడా ఏ పిక్చర్ చేయను. బికాస్ నేను డైరెక్ట్ చేసినప్పుడు మై కాన్సన్ట్రేషన్ విల్ బి ఓన్లీ ఆన్ దట్. ఓకే, సో ఎవ్రీ 1 year ఆఫ్ 6 months లో స్టార్టింగ్ మై ఓన్ డైరెక్షన్ ప్రొడక్షన్. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ అదర్ ఫిల్మ్స్. ఓకే, నవ్ ఐఎమ్ రెడీ, నవ్ ఐఎమ్ గోయింగ్ టు డూ. ఓకే, ఇప్పుడు తెలుగులో చేస్తున్నారు కంటిన్యూగా. అవును. సో రీసెంట్ గా వచ్చిన పొన్నియిన్ సెల్వన్ 1, 2 మేమందరం అయితే చూసి ఎంజాయ్ చేసాం. మళ్ళీ మా యుగానికి ఒక్కడు, మా పార్థివన్ గారు కనిపించారు అని చెప్పేసి. సో మీరు చేసిన మూవీస్ లో మీకు బాగా నచ్చిన సినిమా అంటే? నేను డైరెక్ట్ చేసిందా? డైరెక్ట్ చేసింది. నేను చేయబోయే సినిమా. ఇన్ని సినిమాలు ఇంత కష్టపడి అన్ని రిలీజ్ అయింది కదా. ఇప్పుడు నేను చెప్పేది ఆడియన్స్ కి ఏం ఇంట్రెస్ట్ ఉండాలంటే, ఓ నెక్స్ట్ పిక్చర్ విల్ బి ద బెస్ట్ ఫిల్మ్. సో అదిదా నాతో ప్రమోషన్. అక్కడ ఇప్పుడే నా యూస్ చేస్తాను ప్రమోషన్. సో ఇప్పుడున్న జనరేషన్ మైండ్ లో పెట్టుకొని కథలు రాస్తుంటారా? ఇప్పుడు యంగ్ బ్లడ్ ఎలా ఉన్నారు? ఈవెన్ ఈ ఒత్త సెరుపు కూడా యంగ్స్టర్స్ అది ఎంజాయ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు నా WCC ఉమెన్స్ కాలేజ్ పోయి ఉంటుంది, అందరూ షౌట్ చేసేదే ఒత్త సెరుపు అనేసి. ఓకే, అలాంటి ఒక బట్ ఇది రిలీజ్ అయ్యేప్పుడు లేదు, కొంచెం లేట్ కదా దాన్ని రిసీవ్ చేస్తారు. మీరు పోయిట్రీస్ కూడా చాలా బాగా చెప్తారు. ఏదైనా మా గురించి మాకు ఒకటి తమిళ అయినా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఓన్లీ 2 words లో మరకత్తా నిனைக்கிறேன். ఓకే, మరకత్తా నిனைக்கிறேன். తెలుగులో ఏం చెప్తారు? మరకత్తా నిனைக்கிறேன். మర్చిపోతాం అనుకుంటున్నాను. నిனைக்கிறேன் అంటే ఐఎమ్ థింకింగ్, అది ఆలోచిస్తాను. దాంట్లో ఏమంటే తమిళ్లో మరకత్తాన్ ఒక వర్డ్ ఎక్స్ట్రీమ్ లాంగ్, నిனைக்கிறேன் దట్ ఈస్ ఐఎమ్ థింకింగ్ అబౌట్. నేను అనుకోలేదు, నేను అనుకుంటాను. దట్ ఈస్ నేను నిన్ను మర్చిపోవాలని అనుకుంటాను. ఓకే, నేను నిన్ను మర్చిపోవాలనేసి థింక్ చేస్తాను. నేను మర్చిపోవాలనేసి థింక్ చేస్తాను అంటే నేను ఇన్ని థింక్ చేస్తాను అంతే. புரியுதா? மறக்கத்தான் நினைக்கிறேன் అంటే நினைக்கிறேன். ఓకే, ఐఎమ్ థింకింగ్ అబౌట్ యూ, మరకరతుకాగ నేను నిனைக்கிறேன். ఓకే, అదే డైలాగా? ఇదే ఒక పోయం ఇది. అంత సింపుల్ అది. దేర్ ఆర్ 2 extreme words. మరక అనేది మర్చిపోయేది. విதை ముளைக்க నీర్ నిలం ఒళి ఎల్లాం வேண்டும். విதை అంటే సీడ్. విதை ముளைக்க నీర్ నిలం ఒళి ఎల్లాం வேண்டும். వాటర్ కావాలి, సన్ కావాలి, మంచి శాండ్ సాయిల్ కావాలి. கவிதை முளைக்க நீ போதும் எனக்கு. ఓకే, విதை ముளைக்க నీర్ నిలం ఒళి ఎల్లాం வேண்டும். ఓకే, కవిதை ముளைக்க నీ పోదుం எனக்கு. ఓకే, నాకు పోయం రాను, నువ్వు మట్టు చాలు. ఓ ఇంత కావాల్సలేదు. ఓ సో డైలాగ్ ఒక బుక్ రాసి ఉంటాను నేను. కర్ణానిధి గారు ఒకటి మీరు లాంచ్ చేశారు కదా, తిరుక్కల్. డైలాగ్ చెప్పడంలో మీకు మీరే కింగ్ సార్. స్టేజ్ మీద అందరు అలా చూస్తారు మీరు డైలాగ్ చెప్తుంటే.
మా కోసం ఒక డైలాగ్ చెప్పరా? నేను అయోగ్య అని ఓ ఫిల్మ్, Hmm. యాక్చువల్ గా అది వచ్చి నాతో ఉళ్ళే వెళ్ళి అని ఓ ఫిల్మ్ లో ఉండి వచ్చిన ఫిల్మ్ దా. తెలుగులో అది ఏం తెలియదు నాకు, Okay. ఏం పడడం తెలియదు నాకు. అది తమిళ్లో విశాల్ యాక్ట్ చేసి అయోగ్య అని వచ్చింది. దాంట్లో ఒక ఎమోషనల్ సీరియస్ డైలాగ్ కేఎస్ రవికుమార్ వచ్చి నాతో మాట్లాడేసిపోతారు ఎమోషనల్ గా. దానికి నేను సడన్ గా ఆన్ ద స్పాట్ చెప్పింది, డే ఇది ఎవరు రాసి ఇచ్చిన డైలాగ్ రా, దాని ఇప్పుడు ఇట్ట మాట్లాడేసిపోతాడు వాడు. అర్థమైందా? వాడు ఎమోషనల్ గా మాట్లాడేసిపోయిందని. டே இது யார் எழுதி கொடுத்த డైలాగ్రా, అది ఇప్పుడు எழுதிட்டு போறான், ఇప్పుడు పేస్ట్ పోறான் అంటే ఇది ఎవరు రాసి ఇచ్చిన డైలాగ్రా, దాన్ని ఎంత మోసంగా మాట్లాడేసిపోతాడు నెక్స్ట్ చెప్తాను. అది ఇప్పుడు వైరల్ గా పోతుంది తమిళ. ఏదైనా ఓల్డ్ శివాజీ గణేశన్ డైలాగ్ ని వేసి ఇమీడియట్ గా నేను వచ్చి దీన్ని మాట్లాడతాను ఇప్పుడు. ఓకే, తెలుగులో మీకు ఇష్టమైన యాక్టర్ ఇప్పుడున్న యంగ్ జనరేషన్, వీళ్ళతో డైరెక్ట్ చేయాలి లేకపోతే వీళ్ళతో యాక్ట్ చేయాలి? ఐఎమ్ నాట్ ఫ్యాన్. నేను వచ్చి ఇక్కడ ఏది మంచిది ఉందో అక్కడ అల్లు అర్జున్ గారి దగ్గర ఏం స్పెషల్, ఇక్కడ వీళ్ళ దగ్గర ఏం స్పెషల్, చరణ్ దగ్గర ఏం స్పెషల్, విజయ్ దేవరకొండ దగ్గర ఏం స్పెషల్, అలాంటి ప్రభాస్ దగ్గర ఏం స్పెషల్. ఓకే, అలా తీసుకుంటారు. అవును, అంతే. సో ఒకళ్ళంటూ ఫ్యాన్ లేరు. లేదు. సో తెలుగులో ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీరు ఒక డైరెక్ట్ చేస్తారు, మీరు చెప్పే నేమ్స్ ప్రభాస్ కానీ అల్లు అర్జున్ కానీ? నిజంగానే అందరితో నాకు నేను ఏదైనా ఒక పిక్చర్ చూసినప్పుడు ఇలాంటి ఒక స్క్రిప్ట్ నా దగ్గర ఉంది, మనం చేయవచ్చు, బట్ నన్ను అప్రోచ్ చేస్తే నేను చేయముడుతున్నాను. అదిదా ప్రాబ్లం. ఇప్పుడు నన్ను అందరికి తెలుసు, వాళ్ళు ఎవరైనా ట్రై చేసినారంటే డెఫినెట్ గా ఐ కెన్ గో అండ్ టెల్ దెమ్ ఒక మంచి స్క్రిప్ట్ చెప్పవచ్చు. బట్ తెలుగులో మీరు డైరెక్ట్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారా, యాక్ట్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారా? నాకు ఇష్టం డైరెక్షన్, బట్ నాకు వచ్చే ఛాన్సెస్ అంతా యాక్టింగ్. సో ఇప్పటికి మనం యాక్టింగ్ లో స్టార్ట్ చేసి ఎప్పుడైనా మన పైన ఒక కాన్ఫిడెన్స్ వచ్చేప్పుడు మనం డైరెక్ట్ చేస్తాం. తెలుగులో ఇష్టమైన డైరెక్టర్? కృష్ణవంశీ. నేను ఒక పిక్చర్ చేశాను, అంతపురం. ఓకే, అంతపురం వచ్చి అరవంలో నేను చేసిన తమిళ్లో. ఓకే, జగపతి గారు చేసిన క్యారెక్టర్ నేను చేసిన. ఓ సూపర్. సో నాకు ఫస్ట్ తెలిసిన డైరెక్టర్ కృష్ణవంశీ ఈజ్ ఫ్యాబులస్. ఓకే, ఐ లవ్ హిమ్. సో రీసెంట్ గా ఇంటర్వ్యూ చేశాను నేను, ఒక 1 month. నైస్ పర్సన్. సో అందరు హీరోయిన్ ఆయన లవ్ చేస్తారు, బికాస్ నేనే లవ్ చేస్తాను కదా. రమ్య గారు లవ్ చేసింది పెద్ద విషయం. సార్ ఏ హీరోయిన్ సార్ కాదు ఇంత అందంగా ఉంటారు, ఏ హీరోయిన్ ప్రపోజ్ చేయలేదు ఆఫ్టర్? అంటే ఇంకా కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం, ప్లీజ్ మ్యారీ మీ. ప్రపోజల్స్, లవ్ అఫైర్స్ అంతా లేకుండా జీవితమే లేదు. ఓకే, నేను బుక్ రాశాను, ఆ బుక్ వచ్చి కిరుకల్గడ్, మీనింగ్ స్క్రిబ్లింగ్. నాతో నెక్స్ట్ బుక్ నేమ్ వచ్చి వడినడుగా కాదల్ పూకం. అంటే ఎవ్రీ మూమెంట్ దేర్ విల్ బి ఎ బ్లాసమ్ ఆఫ్ లవ్. అమ్మాయిలు భయపడతారంట మీతో మాట్లాడటానికి, ఏం తెలియదు నాకు. ఎవరు చెప్పారు? లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్పండి పార్థిబన్ గారు, దిస్ ఇస్ యువర్ ఫస్ట్ తెలుగు ఇంటర్వ్యూ కాబట్టి తెలుగు ప్రేక్షకుల ప్రేమ చాలానే పొందారు మీరు, సినిమాలు తక్కువ చేసినా గానీ. ఏం చెప్పాలనుకుంటున్నారు? 89 లో నా ఫస్ట్ ఫిల్మ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఐఎమ్ లైక్ ఒక యంగ్స్టర్ లాగా ఐఎమ్ ట్రైయింగ్ మై లెవెల్ బెస్ట్ టు రీచ్ ద పీక్. ఓకే, అది స్టిల్ ఆల్రెడీ పీక్ నా అదిదా. మీరు ఇక్కడ నుంచి చూసినప్పుడు ఒక పీక్ తెలుస్తుంది, ఒక పీక్ నుంచి చూసినప్పుడు అక్కడ ఇంకొక పీక్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు అప్పుడు చూస్తే సూపర్ స్టార్ వేరేం లేదు కదా, బట్ స్టిల్ రజనీ సార్ చూడండి ఏమో ఇటు ట్రై చేసినదనే ఉంటారు. ఓకే, సో అది డోంట్ స్టాప్. ఓకే, లైక్ దట్. సో ఇప్పుడు సుమన్ టీవీ నన్ను ఇంటర్వ్యూ చేసేది మేబీ 25 లో 2-3 తెలుగు ఫిల్మ్స్ యాక్ట్ చేయవచ్చును, 26 లో తెలుగు ఫిల్మ్ డైరెక్ట్ చేయవచ్చును. సో అలాంటి మంచి విషయాలు. 25 లో పవన్ కళ్యాణ్ గారు పార్థిబన్ గారు కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది, అండ్ తెలుగులో యాక్ట్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు సార్ ఇంకా. బట్ మన తెలుగు డైరెక్టర్స్ పార్థిబన్ సార్ సినిమాలు చూసిన వాళ్ళు ఎవరైనా కానీ ఈయన్ని ఎలాంటి క్యారెక్టర్స్ ఉపయోగించుకుంటే మనకి స్క్రీన్ కి పర్ఫెక్ట్ న్యాయం జరుగుతుందో మీకు తెలుసు కాబట్టి, అండ్ డెఫినెట్ గా పిలుస్తారు సార్. మా వాళ్ళు చాలా ఇష్టపడతారు మిమ్మల్ని. నేను ఒక క్వశ్చన్ అడగాలనుకున్నాను సార్ మిడిల్ లో మిమ్మల్ని. రీసెంట్ గా ఒక అందరు మీడియా వాళ్ళకి ఒక మెసేజ్ వస్తుంది, డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాలా ఉన్నారు కదా, ఆయన ఇంకొక హీరోయిన్ లివింగ్ టుగెదర్, ఇక్కడెక్కడో ఫ్యామిలీ పెట్టారు, వాళ్ళ వైఫ్ దానివల్ల డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు, సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేస్తున్నారు అని చెప్పేసి, బ్రీడా ఏదో ఉంది ఆమె పేరు. బట్ ఆమె మీరు తమిళ్లో మీరే ఇంట్రడ్యూస్ చేశారు కదా సార్. సార్ ఈజ్ ఇట్ రైట్ న్యూసా, లేకపోతే కావాలని ఎక్కువగా ఇలాంటి ఫార్వర్డెడ్ మెసేజ్ ఎంత వచ్చింది? బికాస్ నేనే ఇంట్రొడ్యూస్ చేశాను కాబట్టి నా దగ్గర ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చింది ఇలాంటి. నాకు దాని గురించి ఏదో తెలియదు. నాకు ఆ అమ్మాయిని గురించి తెలిసిన షీఈస్ వెరీ టాలెంటెడ్, షీఈస్ అ డ్రీమ్ గర్ల్. డ్రీమ్ గర్ల్ అంటే సినిమా మాత్రమే దాంతో డ్రీమ్. దానికి కూడా అన్ని క్వాలిటీనే ఉంటే ఒక బ్యూటిఫుల్ ఆర్టిస్ట్. నాతో నేను ఇంట్రొడ్యూస్ చేసిన పిక్చర్లో అది చాలా కష్టమైన ఫిల్మ్, ఒక షార్ట్ ఫిల్మ్ లో ఒక సాంగ్ లిప్ సింగ్ తోను ఒక సాంగ్
ఓకే ఇంత కష్టమైన ఒక క్యారెక్టర్ Hmm. షీ ఓన్లీ డిడ్ దట్ రోల్. ఓకే షీ సో మచ్ ఆఫ్ టాలెంట్. ఐ థింక్ దట్ షీ వోంట్ వేస్ట్ దట్ టాలెంట్స్ Hmm. బై ఆల్ దీస్ గాసిప్స్. ఓకే సో ఐఎమ్ హోపింగ్ దట్. మీరు టచ్ లో ఉన్నారా తనకి? లేదు నా ఆల్మోస్ట్ ఇప్పుడు షీఈ్ వెరీ బిజీ. Ah. ఆ తమిళ్లో? పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత ఓ 4 ఫిల్మ్స్ ఏదో తమిళ తెలుగులో అన్ని యాక్ట్ చేశారు. ఓకే నేను ఇప్పుడు మాట్లాడలేదు, చాలా రోజులైంది. Hmm. బట్ ఈ మీరు మెసేజ్ న్యూస్ అయితే విన్నారు కదా? నాకు వచ్చింది, మీకు message forward వచ్చిందా? చేశారు. నా దగ్గర క్వశ్చన్స్ కూడా అడిగారు. Ah. నేను దీనిలో ఏం చెప్తానంటే ఆ అమ్మాయికి వచ్చి భయంకర టాలెంట్ ఉంటుంది. సో హర్ డ్రీమ్ ఇస్ టు విన్ ద సినిమా. ఓకే అదిదా సినిమా మాత్రమే. ఇప్పుడు నేను చెప్తాను నాకు సినిమా అట మరి. సో షీ వోంట్ స్పాయిల్ హర్ లైఫ్ అంటేనేసి నేను ఫీల్ చేస్తాను. ఓకే ఐ విష్ హర్. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో Okay. మచ్. థ్యాంక్ యూ. సో ఇంటర్వ్యూ లాగా కాకుండా చాలా ఇంట్లో ఏదో క్యాజువల్ గా మాట్లాడుకున్నట్టు చిట్ చాట్ చేశారు. సరే, నేను Thank you. దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. అండ్ మీరు ఏం ఫుల్ డైట్లు ఫాలో అవుతారు కాబట్టి మీ డైట్లను బ్రేక్ చేసి హైదరాబాద్ లో చాలా ఫేమస్ సార్. Oh. తెలంగాణలో ఓకే. ఓలీ వాళ్ళు, ఏపీ అండ్ తెలంగాణ రెండు ఫేమస్. Hmm. సుమన్ టీవీ తరపు నుంచి మీకు, మీరు స్వీట్ గా ఉంటారు కాబట్టి మీకు స్వీట్ బాక్స్. Thank you. అకేషన్ ఏదైనా ఆలివ్ మిఠాయిలతోనే. హైజీన్, అథెంటిక్, ప్యూర్ టెస్ట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ మన ఆలివ్ నేతి మిఠాయిలు. రంబా ఏదో స్వీట్ తింటారు. ఓకే నేను రంబాని చూసి చెప్తాను, ఒక స్వీట్ స్టాలే స్వీట్ సాப்பிடுదే. ఓకే అర్థమైంది. అర్థమైంది. సో అలాగా నాకు స్వీట్ స్టాల్ కి మీరు స్వీట్ ఇస్తారు. మీరు స్వీటే, రంబా స్వీటే, మీరు స్వీటే. Yeah, thank you. థ్యాంక్ యూ Thank you. సార్, థ్యాంక్ యూ. Thanks.